అనసూये జగన్మాతః अर्कग्राम निवासिनी अंबिका पवित्र चरणौ शरणं प्रपद्ये। నా బిడ్డ నాకు ఎదురు తిరిగి దాంతో వెళ్ళినప్పుడు నేను ఇంతకంటే బాధపడ్డాను. అయ్యా, కోపతాపాలకి ఇది సమయం కాదు. అబ్బాయి గారు కూడా విదేశాల్లో ఉన్నారు. కోడలు గారి పరిస్థితి చేయి దాటిందంటే మీ కాళ్ళు పట్టుకుని బతిమాలుతున్నానయ్యా. కోడలు గారిని ఎలాగైనా కాపాడండి. బయలుదేరండి అయ్యా. అయ్యా, మీకు దండం పెడతానయ్యా, దిగండి అయ్యా. అయ్యగారు, ఘోరం జరిగిపోయిందయ్యా. ఏమైందమ్మా? కోడలు గారు చనిపోయారు. బిడ్డని మరకప్పు చెప్పి వెళ్ళిపోయింది. దరిద్రం వదిలింది. అయ్యా, ఇప్పుడు కూడా అయ్యా, పండంటి మగబిడ్డ తమకి వారసుడు. ఆ లేబర్ దానికి పుట్టినోడు నాకు వారసుడేంట్రా? దాంతో పాటే వీడు చావాలి. చంపేయండి, లేదంటే మీరు చస్తారు. ఇప్పుడు కాదురా మనం నొలి చేయాల్సింది. ఎమ్మెల్యే సార్ రావాలి. రావటం ఆయన మెళ్ళు దండపడాలి. కప్పుడు మనం సిద్ధేయాలి. ఏమంటావురా? రేయ్, దండ రెడీయా? ఎమ్మెల్యే గారికి మన చేతులతో దండేద్దామన్నా. ఎమ్మెల్యేకి దండలంటే పడదు బే, అందుకే సైడ్ నుంచి వేసి ఏర్పాటు చేసిన. గట్లనా? అరే యాదవ్, ఎమ్మెల్యే రాగానే సైడ్ నుంచి దండసిస్తే చాలా ఆయన మెళ్ళో సెంటర్ పడాలి. గట్లనే అన్నా. అరే ఎమ్మెల్యే వచ్చాడు, దండేనా బాయ్. అరే ఆయన ఎమ్మెల్యే కాదురా. మరి ఎమ్మెల్యే ఎవరన్నా? నా కర్మకాలి, నేను ఎమ్మెల్యే చచ్చా. నాకు బుద్ధి తక్కువై మీకు ఏర్పాట్లు చేయమని చెప్పా. నువ్వా ఎమ్మెల్యే? మరి ఆయన ఎవరే? అవును, ఆయన ఎవరు? ఎవరైతే ఏం గాని కాబోయే సీఎం లెక్కున్నాడు. మాణిక్య వీణాము ఫలాలయంతి మదాలతాం మంజులవాగ్విలాసాం మహేంద్ర నీలచ్యుతి కోమలాంగి మాతంగ కళ్యాం మనసా స్మరామి. ఆహా, అచ్చం ఘంటసాల్లో పడేవయ్యా. పాడింది ఘంటసాలే. సాధ్యం కూలా మనమే పాడేవాళ్ళం. గొంతు బాగాలేదు, అందుకే దీన్ని పాడా. పోనీ ఎందుకు వచ్చావో అమ్మవారికి చెప్పుకో. అమ్మకి మనం చెప్పాలా? మనం వచ్చింది కాలేజీలో జాయిన్ అవ్వడానికి. ఓహో, లెక్చరర్ వా? చెప్పనుగా. పోనీ ఏ కాలేజీ చెప్తావా? ఇది చూడండి మేడం. మేడం మేడం దొరికితే వదలరా. నమస్తే మేడం, మీరు మా చెల్లెలకి ఈ రోజు సీట్ ఇస్తామన్నారు కదా, గుడికెళ్ళి మా చెల్లెల పేరు మీద మీ పేరు మీద కూడా పూజ చేయించి వచ్చాను. ప్రసాదం తీసుకోండి. ఈ కాకాలు బాకాలు వద్దు. అయినా సిటీ లేని కాలేజీలుండగా నా కాలేజీలోని సీట్ కావాలంటావేంటి? మీ ఓనర్ కి నాకు మంచి లింక్ ఉంది కాబట్టి. అయితే మా చైర్మన్ గారిని అడగొచ్చుగా. మనకి రికమెండేషన్ అలవాట్లేదుగా. పైగా మా చెల్లికి మంచి మార్కులు వచ్చాయి. అయినా కుదరదయ్యా. ఇది చాలా టూ మచ్ అన్యాయం మేడం. నెల రోజుల నుంచి వారం తొరతరా అని అప్లోడ్ తిప్పించుకున్నారా లేదా? నిజమే, కానీ ఇప్పటికే లేట్ అయింది. సిలబస్ కూడా చాలా అయిపోయింది. అయితే అయింది. మా చెల్లెల సంగతి మీకు తెలియదు మేడం. మా చెల్లి రూపంలో లక్ష్మి, చదువుల్లో సరస్వతి. మీరు సంవత్సరంలో చెప్పే చదువు వారం రోజుల్లో ఉఫ్ఫను ఊదేస్తుంది. అంత తెలివిగలదైతే కాలేజీలో చేరి చదవటం ఎందుకమ్మా? మీకు పని ఉండాలిగా పాపం. నేనంటే తమాషాగా ఉందా? కాదు, మా చెల్లెలంటే మీకు తమాషాగా ఉంది. మంచి మార్కులు వచ్చినా సీట్ ఇవ్వడానికి ఆలోచిస్తానంటారేంటి? అది కదా. ఇంకా మీరేం మాట్లాడుతూ ఏం ఆలోచించదు. ఇప్పుడు చెప్పండి. సరే, రేపు చెల్లెలు తీసుకురా. రేపా? అంత అర్జెంట్ అయితే కష్టం మేడం. ఊరు నుండి చెల్లెల్ని తీసుకురావాలి, ఈ మధ్యలో మంచి ఇల్లు చూసుకోవాలి.
మనకు కావలసిన ఇల్లు దొరకదు. సిటీలో ఇన్ని లక్షల ఇళ్లలో నీకు ఇల్లే దొరకదా? అదే నేను అడుగుతున్నాను. హైదరాబాద్ లో ఇన్ని లక్షల ఇల్లు ఉండగా నువ్వు ఆ కాలనీలోనే ఇల్లు కావాలంటావేంటి? అదే నేను చెప్తున్నా. ఇన్ని లక్షల ఇళ్లలో ఇల్లు ఇప్పించగలవు గానీ ఆ కాలనీలో మాత్రం ఇల్లు ఇప్పించలేవా? ఇది కూడా పాయింట్. ఆ కాలనీ పెద్ద గోలుమాల కాలనీ అయ్యా బాబు. దాంట్లోనే నాకు ఇల్లు కావాలయ్యా బాబు. మీరు ఈ కాలనీకి పెట్టుకున్న పేరుకు నన్ను కొట్టే కొట్టుడుకు ఎవరు సంబంధం ఉందారా? మరి ఈ కాలనీలో నువ్వు చేరేటప్పుడు చెప్పిన దానికి ఇప్పుడు చేసేదానికి సంబంధం ఏమైనా ఉందా? అయ్యా మాది ఒంగోలయ్యా. నా శరీరంలో రక్తం కట్టే నిజాయితీ ఎక్కువయ్యా. నేను నా బుడ్డ చెల్లి బతుకు తెరువు కోసం ఇవ్వరొచ్చవయ్యా. మీ కాలనీలో చిన్న ఇల్లు ఇస్తే నెలలా కరెక్ట్ గా అద్దె కట్టుకుంటామయ్యా. ఈ కాలు భలేవాడివయ్యా నువ్వు. నీలాగా బాధల్లో ఉండేవాడి కోసమే ఈ కాలనీ కట్టింది. ఇదిగో నీకు ఇల్లు ఇచ్చేశాను లే. ఏరా ఆ రోజు పెద్ద ఆయన కాళ్ళు పట్టుకొని ఇవాళ అద్దెడి గడ్డని కాలర్ పట్టుకుంటావా? అసలు అద్దెందుకు కట్టాలయ్యా? ఈ కాలనీ ఓనర్ ఏమో ఎక్కడ ఉంటాడు? ఇదిగో ఈ ముసలాయిన్ ఏమో ప్రెసిడెంట్ చేశారు. నెల అద్దె వసూలు చేసి ఓనర్ పంపిస్తున్నాడా లేదా అడగండి అమ్మా. అడగండి అయ్యా అడగండి. ఏట్రా విప్లవమా? మెయింటెనెన్స్ అనా పైసలతో సహా ఇక్కడ లెక్కలున్నాయి. ఏంటి లాజికల్తో చేద్దాం అనుకుంటావా? చంపేస్తాను. మీరు చెప్పినా సరే నేను అద్దె కట్టను. దున్నేవాడిదే భూమి, ఉండేవాడిదే ఇల్లు, కొట్టేవాడిదే చెప్పు. మర్యాదగా అద్దె గడితే ఇక్కడుండు, లేకపోతే ఒంగోలు వెళ్ళిపో. ఒంగో ఏమిటయ్యా ఇది? ఎవరు మీరు? ఎందుకు వచ్చారు? ఖాళీ చేయించడానికి వచ్చినాం. ఈ డబ్బాగాన్ని ఖాళీ చేయించడానికి మీరెందు సార్? జీప్లు డీజిల్ వేస్ట్ మేము ఉన్నాం కదా. వాన్న కాదు బే, ఖాళీ మొత్తం కబ్జా చేయడానికి వచ్చినాం. నువ్వు కాళ్ళని ఖాళీ చేయించేది? కాళ్ళని కాదు కదా నా కాలు. నీ కాలు అవసరం లేదురా. నా కాలు గోరు 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 కూడా పీకలేవు. పుట్టోడా హైట్ తక్కువైన వెయిట్ ఉన్న హిస్టరీరా నాది. బ్రిటిష్ వాడి తుపాకీ గుండెకు గుండె ఎదురొట్టిన ఆంధ్రకేసరి పుట్టిన గడ్డ మీద పుట్టిన ఒంగోలు బిడ్డన్ రా నేను. ఒంగోలు చరిత్రలో చౌరల్లో మీసాలు మొలిపించిన చలమయ్య మనవణ్ణిరా నేను. ఇంత బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడు బ్యాక్ అంతా చెత్త కొడుతుంటే చూస్తూ ఊరుకున్నారంట. మరి ఈ కాల్ని వాళ్ళు కొట్టినా తిట్టినా పడతాను. తల్లి తండ్రి లేను నేను మీ తల్లుల్ని మీ తండ్రుల్ని నా తల్లిదండ్రులుగా చూసుకున్నాను. ఏంట్రా ఇంకా ఇక్కడే చూస్తూ నిలబడ్డారేంట్రా? ఇంకా సేపు ఆగితే ఎవరొస్తారో తెలుసా? ఏం జరుగుతుందో తెలుసా? మీరేమైపోతారో తెలుసా? ఇప్పటికే లెంత్ ఎక్కువైంది. కూర్చోనండి. చూసారా ఝాన్సీ లక్ష్మీబాయి లాగా నా చెల్లి అష్టలక్ష్మి తడాకా? అమ్మా నువ్వు వీడికే చెల్లెలివి కాదమ్మా, మా అందరికీ చెల్లెలివే. అవునమ్మా. సమయానికి నువ్వు రాకపోతే ఈ కాలనీ ఏమైపోయేదో. వద్దు, ఈ హెచ్పి గ్యాస్ లే వద్దు. అనయ్య ఇదిగో అద్దా. ఓకే వాళ్ళ మొహాన్ని కొట్టు. మనం ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోదాం. ఆహా వద్దమ్మా. ఈ కాలనీనే కాపాడిన అన్నా చెల్లెలు మీరు ఇక్కడే ఉండాలి. ఇక నుంచి ఈ కాలనీకి ప్రెసిడెంట్ నేను కాదు నువ్వు. ఈ కాలనీలో నీలాంటి అమ్మాయి ఒక్కతుంటే చాలమ్మా. మా కాలనీలో మొగాళ్ళంతా మీసాలు పెంచుకుంటాం. చెల్లెమ్మా ఇంతమంది ఫ్యాన్స్ వదిలిపెట్టి మనం మాత్రం ఎక్కడికి వెళ్తాం? ఇక్కడే ఉందాం ప్లీజ్ చెల్లెమ్మా ప్లీజ్. ₹1000 పెట్టి 3 జీపులు 15 మంది డూప్ రౌడీలను తీసుకురామంటే 2,000 ఒరిజినల్ రౌడీల కంటే డూప్ రౌడీలకి రేట్ ఎక్కువ, ఫైటింగ్ తక్కువ. పాపం దెబ్బలు తిన్నారు కదా. బాబాయ్ ఇతను. నమస్కారం సార్. నమస్కారం. నా పేరు మురళీకృష్ణ. ఎవడో పక్కన ఇంటి కోసం వచ్చినట్టున్నాడు. ఈ లాస్ అక్కడ కవర్ చేద్దాం పదా. ఓకే బాబు నేను చెప్పిన అమ్మాయి ఈ అమ్మాయి. అమ్మా ఈ బాబుకి మన కాలనీలో ఇల్లు కావాలట. నీ
నీ పేరేంటి ఊరేంటి అసలు మన బ్యాక్గ్రౌండ్ ఏంటి? పేరు మురళీకృష్ణ, ఊరు వైజాగ్. బ్యాక్గ్రౌండ్, అండర్ గ్రౌండ్, అప్పర్ గ్రౌండ్ అన్ని చెల్లి. చెల్లి చదువు కోసం హైదరాబాద్ వచ్చాను, ఇల్లు కోసం ఇక్కడికి వచ్చాను. అచ్చా ఇస్తా. నెలకద్ద 2000, కరెంట్, డ్రైనేజ్, వాటర్ అవన్నీ ఎక్స్ట్రా అండి. 12,000 అడ్వాన్స్, 6,000 ఎక్స్ట్రా కావాలి బస్. ఓ సింత్యానా, ఎందుకమ్మా అంతా చేరికి? అది మా పై ఇల్లండి. మీ ఇంటి పై పోర్షన్కి ఎంత ఉంటే మరి కింద పోర్షన్కి ఇంకెంత ఉంటుందమ్మా? మీరు పై ఇల్లు వాడిన పద్ధతి చూసిన తర్వాతనే కింద ఇల్లు ఇస్తాను. అది నా రూల్. అదో ఫిట్టింగ్ ఉంది. ఇప్పుడు పని చేస్తే ₹1 ఎక్కువైనా ముందు కిందింట్లో ఉంటే మంచిది కదా, రోజు మెట్లెక్కద్దు. ఏమంటా? ఏమ్మా రూల్స్ ఒప్పుకో. రూల్స్ ఒప్పుకోకపోతే నువ్వు మాత్రమే చేస్తావులే. మీ రూల్స్ ప్రకారమే వాడుకుంటానమ్మా. ముందు పై ఇంట్లోనే ఉండి మెల్లగా అది సరేనా? ఏ పోర్షన్ తర్వాత సంగతి. ముందు అడ్వాన్స్ ఇచ్చి మాట్లాడండి, లేదంటే బయలుదేరండి. అబ్బో, నువ్వు ఏళ్ళకి చిన్నదానివే గానీ వ్యవహారంలో పెద్దదానివేనే. ఆయన ఎవరో తెలిస్తే మీ కాలనీ పోషణలు కాదు, ముందు నీ ఇంటి సోలాలు కదులుతాయి. ఈయన గారు ఏమన్నా అండర్ వరల్డ్ డానా, మాఫియా లీడరా? ఏం బాస్? చెప్పనుగా, నీ అడ్వాన్స్ నువ్వు తీసుకో, నాకే పోర్షన్ కావాలో నేను తీసుకుంటా. అక్క అక్క ఆ డబ్బులు తీసుకోకు. ఏరా? మన కాలనీ కబ్జా చేయడానికి ఆ మల్లేష్ యాదవ్ గుండాలు వస్తున్నారు. ఎంతమంది మాట్లాడారా? నేనెవరితో మాట్లాడలేదే. ఇంతవరకు అమ్మతోడు వాడి మొహం కూడా చూడలేదు, కానీ వాడి గురించి చాలా విన్నా. అమ్మో, మల్లేష్ యాదవ్ అంటే వాడు మనిషి కాదమ్మా, రాక్షసుడి. వాడు రాక్షసుడైతే మా అష్టలక్ష్మి మహిషాసుల మంత్రి. వాడికి దమ్మునుంటారా మనం చీల్చి చెడ్డాడుతుంది. అబ్బే, అన్ని చోట్ల ఫైటింగ్ పనికిరావు తాతయ్య. అప్పుడప్పుడు రౌడీలు కూడా ప్రేమించాలి. అమ్మా, అంత పెద్ద రౌడీని ప్రేమించడం మా వల్ల కాదమ్మా. కావాలంటే నువ్వే వెళ్ళి ప్రేమించుకో. అది కాదండి, మనందరం కలిసి. ఏమంటే నాదో చిన్న డౌట్, నా పోర్షన్ లో ఏసీ పెట్టించుకోవచ్చా? అబ్బే, ఎక్స్ట్రా కడతాలే. ఏమి లేదు, ఏసీ లేకపోతే నా చెల్లికి పడదు. నువ్వెక్కడ దొరకప్పయ్యా బాబు? ఇల్లు కాలు మేమేడుస్తుంటే ఏది ఏసీ గోలింటయ్యా? ఏ సెకల్లో లెగ్గు పెట్టావు? కాలనీ కాలులో కలిసిపోయింది. ఆ రౌడీగాడు వచ్చేలోపు అందరూ పారిపోండి. పోర్షన్ కోసం వీళ్ళతో మాట్లాడే బదులు ఆ రౌడీ గారితో మాట్లాడుకోవడం బెటర్. బాంబులు అప్పుండ్రీ. పేరు మురళీకృష్ణ, ఊరు వాల్తేరు. అయితే నాతో ఏంది పని? ఏం లేదన్నాయ్, కాలనీ ఖాళీ చేయించడానికి రౌడీజం చేయించిపోతున్నావని అందరు భయపడుతున్నారు. అన్నయ్యకి అంత సీన్ లేదు, నేను మాట్లాడొస్తానని వచ్చా. అది సీను లేదా? ఏయ్, మనకు పోట్లాడడం తప్ప మాట్లాడడం తెల్వా. వెదవ రౌడీజం నువ్వును. రౌడీజం అమాయకులు దొరికినంత కాలం బాగానే ఉంటుంది. మనలాంటి రివర్స్ క్యాండిడేట్ల జోలికి వచ్చావనుకో, బాడీ డ్యామేజ్ అవుద్ది, బతుకు డ్రైనేజ్ అవుద్ది. రౌడీజం మానేస్తున్నావు, మానేసావు. అదండి మ్యాటరు. అన్నయ్య రౌడీజం మానేశాడు, మీరెళ్ళి వేరే పనులు ఎత్తుక్కోండి. తొందరగా కన్విన్స్ అయ్యావన్నయ్య. ఉంటా, నమస్కారం. అన్నయ్య, మందులో రాకట్టు కిక్కిస్తుంది, మన ముందు రాకట్టుకో కిక్ వస్తుంది. ఏం బ్రో, మెత్తగా మాట్లాడుతూ వార్నింగ్ ఇస్తున్నావు? కొడతావా? లేదన్నయ్య, ఏ కొడితే చస్తావు. నువ్వు కొడితే నేను చస్తానా? చూడుండ్రా, వీడు కొడతాడు, నేను చస్తా. కొట్రా, నువ్వు కొట్టాలి. కొట్టు. కొట్టనన్నయ్య, కొట్రా. కొట్టనన్నయ్య, కొట్రా. కొట్టనన్నయ్య. నీ సంతోషం పౌరుషం గిట్ట ఉంటే కొట్రా. మామూలుగా అయితే కొట్టే ఉద్దేశమే లేదన్నాయ్. మేషం, రోషం, పౌరుషం లేని తెలుగోడు ఉంటాడా? డాక్టర్, సిస్టర్, కాంపౌండర్. మై గాడ్, కండిషన్ సీరియస్ గా ఉన్నట్టుంది. అవును సార్, బాడీ ఇక్కడే ఉంది, ప్రాణాలు ఎట్టెళ్ళాయో ఏంటో. సార్, నా అనుభవంతో చెప్తున్నా, ఇంకో 2-3 నిమిషాల కంటే ఎక్కువసేపు బతకడు. మీ అనుభవం అంతా ఉపయోగించి వీడిని బతికించండి. ఏమైంది? యాక్సిడెంటా? భగవంతుడు దయ వల్ల అలాంటిదేం కాదు సార్. సూసైడా? చచ్చా, అన్నయ్య మరీ అంత పిరికివాడేం కాదు. మరి ఏమైందయ్యా? నేనే ఒక చెయ్యేసా. ఏంటి, నువ్వే కొట్టి నువ్వే హాస్పిటల్ కి తీసుకొచ్చావా? ఏం చేయమంటారు సార్, గుండెలో రాముడున్నాడు, పిడికిట్లో పరశురాముడున్నాడు. ప్రేమ ప్రేమే, పౌరుషం పౌరుషమే. మంచికి మంచి, పంచికి పంచ్. నమస్కారం బాబు.
ఆ గుండాగడ్ హాస్పిటల్ బిల్లు ఈ కాలి వాళ్ళందరం కలిసి కట్టాలా? ఇదిగో వాడు రౌడీ అయినా మనలాంటి మనిషే. మీకోసం వండి కొట్టాను. బిల్లు కట్టకపోతే మిమ్మల్ని అదే పీకుడు పీకి అదే హాస్పిటల్లో చేరుస్తా. తిట్టే మూడు పోయి కొట్టే మూడు వచ్చాడని ఇది మరీ బాగుందండి. ఏంటి బాగుండేది? ఆ రౌడీని కొట్టి మన కాలనీని కాపాడినందుకు అతను ఏం చెప్పినా మనం చేయాలి. మర్యాదగా చందాలు తీస్తారా, మా హీరోతో చెండాలు తీయించమంటారా? నువ్వేంటి సైడ్ చూసుకుని ఎక్కేస్తున్నావు? నువ్విక్కడే ఉండి నాకు తోడుగా ఉండాలి కానీ నిన్నేంటి ఆ 7 కొండలు ఎక్కేస్తా. ఆడోళ్ళు పొంగిస్తే మంచిది కదా అని పాలు పొంగించమంటే మురిపాలు పొంగిస్తున్నావేంటి? హలో బ్రదర్స్, స్వీట్లు ఎలా ఉన్నాయి? అదిరిందండి. ఒక్కొక్కడు 4 లైన్ చేస్తాం. మీకు ఈ స్వీట్స్ ఎందుకు తినిపిస్తున్నానో తెలుసా? ఎందుకేంటి ఇంట్లో అడుగు పెట్టావు కదా. కాదు, రేపు మా చెల్లెలు కాలనీలోకి వచ్చి ఇంట్లో అడుగు పెట్టాక అడుగుకి ఎవరైనా ఇలా చూసుకోవాలి. ఇందులో తేడాలు వచ్చాయో నాడాలు ఊడిపోతాయి. చెల్లెలంటే నీకెంత ప్రేమయ్యా. బాబాయ్, నేను బతుకుతున్నదే నా చెల్లెల కోసం. అది మాట్లాడితే మహాలక్ష్మి, చదువుల్లో సరస్వతి. నేనంటే దానికి ఎంత ప్రేమో నాకు చెప్పకుండా అది ఏనాడు ఏ పని చెయ్యదు బాబాయ్. నాకు తెలియకుండా ఏనాడు గడప దాట ఎరగదు. నా చేతిలో చెయ్యకుండా తన అడుగు ముందుకు వెయ్యదు. అదండి నా చెల్లి. నా చెల్లి గురించి నేను చెప్పుకోవడం బాగోదు కానీ అసలు నా చెల్లంటే పండెక్కిన దగ్గర నుంచి చెల్లి చెల్లి అని చెవులు చిన్నులు పడేట్టుగా చెప్తున్నావు. అసలు ఒక రోజు ఈ రోజుకు మమ్మల్ని వదిలేయండి. ఏంటి వదిలేది? అసలు నా చెల్లి మా అన్నయ్య సంగతి నీకు పూర్తిగా తెలీదు. తెలిస్తే చంపేస్తాడు. ఏదో మీ అన్నయ్య పక్క ట్రైన్ లో చాగినట్టు. అన్నయ్య సుమతి, రా వెళ్దాం. నా బంగారం పోయింది. ఎంతో కష్టపడి సంపాదించిన బంగారం ఏమైందో? ఏమయ్యా? డోంట్ వరీ సార్, 24 గంటల్లో మీ అమ్మాయిని వెతికి తీసుకొచ్చే బాధ్యత మాది. ఇదే మాట 24 గంటల ముందు కూడా చెప్పారు. అమ్మ, నా బంగారం వచ్చేసింది, నా బంగారం వచ్చేసింది, నా బంగారం వచ్చేసింది, నా బంగారం వచ్చేసింది. నొప్పేస్తే వెళ్ళేటప్పుడు తెలియదా నీకు? బంగారం అంటే ఒరిజినల్ బంగారమా? ఇంకా కూతురు కోసం దిగులు పడ్డాడు అనుకున్నామే. బంగారం పుల్ల కింద పడితేనే టెన్షన్ అవుతా, ఇంకా పిల్ల బంగారంతో పారిపోతే టెన్షన్ అవునా? ఏమే అలాంటిది నా బంగారం తీసుకెళ్ళి. చేసిన తప్పుకి తను బాధపడుతుంది. ఈసారికి క్షమించండి. చూడమ్మా, ప్రేమించడం తప్పు కాదు. ఆ మాట పెద్దవాళ్ళకి చెప్పకపోవడం తప్పు. మీ పెద్దవాళ్ళ మనసు బంగారం, కోట్లు పెట్టినా కొనలేని బంగారం. మనుషుల్ని అర్థం చేసుకోవడంలో ఈ ఇంట్లో వాళ్ళకున్నంత గొప్ప హృదయం ఎవరికి ఉండదమ్మా. ఏమయ్యా, ఇంతమంది పోలీసులున్నా మాకే దొరకలేదు. ఈ అమ్మాయి నీకెలా దొరికింది? అయినా ఈ అమ్మాయి ఇంటమ్మాయి అని నీకెలా తెలుసు? ఒకప్పుడు ఇంటికి నేను ఒక ఆపలా కుక్కలా పనిచేశానండి. ఆ విశ్వాసంతో అమ్మాయిని తీసుకొచ్చాను. ఈ ఇంటికి నాకు ఉన్న సంబంధం ఏంటో పెద్ద ఆయనకు తెలుసు. ఇదిగా నా బంగారం గట్టిది కాబట్టి మళ్ళీ నా దగ్గరికే వచ్చింది. ఏదో నా వల్లే వచ్చిందని కబుర్లు చెప్తే ఎవడు ఇక్కడ సెటిల్ అవ్వాల్సిన అవసరం లేదు. వస్తానండి. నా అవసరం మీకు ఉందనుకున్నప్పుడు మీరు వద్దన్నా వస్తా. ఏంటి పిలుస్తున్నావా? దేవుడి ముందు కూడా ఇంత శ్రద్ధగా మంత్రాలు చదవంటారు. పెద్దరాజు అంటే భయం.
ఆపండి. అన్నయ్య ఫోనమ్మా. హలో. హ్యాపీ బర్త్డే టు యూ మై డియర్ సిస్టర్. ఏ కొత్త జల్లార్ ఇవాళ కదిలందరికి పార్టీ ఇవ్వు. ఎస్ సార్. గుడ్. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ అన్నయ్య. మాలతి కేక్ దగ్గరికి వెళ్ళమ్మా. క్యాండల్ ఆర్పమ్మా. కేక్ కట్ చేయమ్మా. మొదటి ముక్క నీకు ఇష్టమైన వాళ్ళకి పెట్టమ్మా. పేరుకి అన్నయ్యలే గాని కేక్ కాదు కదా, వీళ్ళ నోట్లో కుక్క బిస్కెట్లు కూడా పెట్టదు. ఎస్. స్టూడెంట్ మంచి పెరడ్ చేయించడం ఏంటి మేడం? ఏ కాలేజీ వాళ్ళది. అతను ఎవరనుకుంటున్నావు? పెద్దరాజు గారి మేనల్లుడు. నోరు ముసుకుని ఊరుకో. ఏంటి నోళ్ళు తెలిసి చూస్తున్నారు? గర్ల్స్ ఒక్కొక్కరు వచ్చి ఇంట్రొడక్షన్ చేసుకోండి. నమస్కారం బాబు. ఐఎమ్ సుభాష్ని, ఎంఎస్సీ పిహెచ్డి. నువ్వేం చదవడానికి చేరావే కాలేజ్ లో? నేను స్టూడెంట్ కాదు బాబు, ప్రిన్సిపాల్ ని. ప్రిన్సిపల్ సరే, నువ్వు సైడ్కి వెళ్ళి ఎవరైనా యంగ్ ముందుకు పంపి. ఇడియట్. ఎవరితో అది? ఎవరిదో గొంతు? ఇడియట్. డోంట్ యు హావ్ మనస్? లెక్చరర్స్ కి ఇచ్చే రెస్పెక్ట్ ఇదేనా? గొంతు విని ఝాన్సీ లక్ష్మి అనుకున్నా. నువ్వా? నోరు జారితే పళ్ళు రాల్తాయి. కాలు లేకపోయి ఇవాళే జాయిన్ అయ్యాను. తప్పు తమ్ముడు, ఇది కాలేజీ. చదువు సంస్కారం నేర్పే గుడి. బుగ్గలు పాలు కారుతున్నాయి, బ్లడ్ ఖర్చుకోకు. ఫ్రెండా, చూసావా ఎలా పెడుతున్నాడు? పడ్డాడా? కొట్టుకోవడం ఎంతసేపు తమ్ముడు? నీకంత సరదాగా ఉంటే కాలేజీలో వద్దు. నీ ఇల్లు ఎక్కడో చెప్పు, ఏరియా చెప్పు, సెంటర్ చెప్పు, అక్కడికి వెళ్ళి తాపీగా కొట్టుకుందాం. అలాంటి వాటిల్లో ఈ చెయ్యి బాగా తిరిగిందే. ప్రిన్సిపల్ గారు అందరినీ క్లాసులకి తీసుకెళ్ళండి. స్టూడెంట్స్, గో టు యువర్ క్లాసెస్. నేనెవరు తెలుసా? పెద్దిరాజు, పెద్దిరాజు మేనల్లుండి. ఎవడ్రా? ఇంకెవడ్రా పెద్దరాజు మనుషులు? వాడి బ్లడ్ పంచుకు పుట్టిన వాడెవడు? వాడి ఫుడ్ తో పెరిగిన వాడెవడు? పుచ్చలు పుచ్చకాయల్లా ఎగురుతాయి. అంబులెన్స్, డాక్టర్. మళ్ళీ ఏం జరిగింది బాబు? ఈ రక్తాభిషేకం చూస్తే తెలియట్లేదు, ఈయనే కొట్టుంటారు. ప్లీజ్ డాక్టర్, ప్రాణం పోకుండా చూడండి. డోంట్ వరీ, ఇతన్ని బతికించే పూచి నాది. వీడిని బతికించమని నేను చెప్పలేదే. అటు చచ్చిపోనకూడదు, ఇటు బతకనకూడదు. చచ్చి బతుకుతూ బతికి చస్తూ చావో బతుకో తెలియకుండా రెండింటి మధ్యలో ఉండాలి. ఇదేం ట్రీట్మెంట్ అయ్యా బాబు? అంతే మరి. వీడు చచ్చాడనుకోండి మీకు బ్యాడ్ నేమ్, బతికాడనుకోండి నాకు బ్యాడ్ నేమ్. వైద్యో నారాయణో హరి. వస్తానండి మరి. మొత్తానికి మనోడితో కోట్ పీకించి యూనిఫామ్ వేయించారు. చట్టం పవర్ఫుల్లే. ఇవాళ సెంటర్ నుంచి మినిస్టర్ గారు వస్తున్నారు, అందుకే తప్పలేదు. నేను ఇడికి ఇప్పుడు న్యూస్ చెప్తాను, ఎలా షాక్ అవుతాడో చూడే. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇప్పుడు నువ్వు మాట్లాడొద్దు. సరే, సుబ్బరాజుని కొట్టింది ఎవరు? తెలీదన్నయ్య. నా మేనలోడని తెలియక కొట్టాడు కదూ. తెలవక ముందు వార్నింగే ఇచ్చాడు, తెలిసాకే ముక్కు ముఖం ఏకం చేశాడు. అల్లుడిని కొడితే మీరంతా చచ్చు వెతవల్లాగా ఎందుకు కొరుకున్నారా? మేము మురళీకృష్ణ కోసం వైజాగ్ అంతా వెతికి ఇంత ముందే వచ్చా. దొరికాడా? దొరకలేదు. అతను వైజాగ్ లో దొరికే ప్రశ్నే లేదు. ఏంటంటే ఏం చెప్తాం? వీళ్ళేమో ఎరుమోకాలు వేసుకుని అతని కోసం వైజాగ్ అంతా తిరుగుతున్నారు. అతనేమో ఇక్కడికి వచ్చి మీ మేనలుడు ముక్కు ముఖం ఏకం చేశాడు. ఈ ముక్క నేను వచ్చినప్పటి నుంచి చెప్దాం అనుకున్నాను, మీరు మాట్లాడిస్తేగా. వాడు హైదరాబాద్ ఎందుకు వచ్చాడా? వాళ్ళ చెల్లెల్ని చదివించడానికి తీసుకొచ్చి మీ కాలేజీలోనే జాయిన్ చేశాడు. వాళ్ళ చెల్లెల్ని పై చదువులు చదివించడానికి తీసుకొచ్చాడు, మనల్ని పైకి లేపేయడానికి వచ్చాడు. తెలియక టెన్షన్ పడి తెస్తున్నాం. ఎవడి ఊపిరి తీయాలనుకున్నాను, వాడు ఈ స్థితిలోనే ఉన్నాడు రా. ఏంటిది? ఈ జైలు. ఇక్కడి నుంచి ముందుకెళ్తే ఆయనతో పాటు మనం కూడా జైల్లోనే ఉండిపోవాల్సి వస్తుంది.
ఏంటి ఆవేశం? ఇది జైలు. ఇప్పుడు మీరు చేసిన దానికి ఇంకో 6 నెలలు ఎక్స్ట్రాగా జైల్లో ఉండాల్సి వస్తుంది సార్. మరి వాటిని ఎలా చంపాలరా? నేను బయట ఉన్నాం కదా. చంపిరండ్రా చంపిరండ్రా. అయ్యో ఇక్కడ మురళీకృష్ణ చంపేయ్ రా రా చంపేయ్ చంపేయ్ అది కొట్టు. అమ్మా నీకేం కాలేదుగా? ఇంకెవడి కాలనీలో అడుగు పెట్టడు. మీరు వెళ్ళి పండగ ఏర్పాట్లు చేసుకోండి. ఇంకే ఏర్పాట్లయ్యా? పండగ మొదలే కాలేదు, కానీ మొత్తం శ్మశానం అయిపోయింది. అది కాదు బాబాయ్. ఇంకేం మాట్లాడుకు. ఎవడో గుండాగా నుంచి ఈ కాలనీని కాపాడవని బుద్ధి తక్కువైంది ఇక్కడ చేర్చుకో. పెద్ద పెద్ద వాళ్ళతో నీకు శత్రుత్వం ఉందని మేము ఊహించలేదు మురళి. ఆడ మగ చిన్న పెద్ద పిల్ల పాప తేడా లేకుండా ఎంత ఉడికిపోతున్నారు చూడు. కడుపు నిండా కూడున్నా లేకపోయినా కంటారా పడుకోవటానికి కాలనీలో గూడెం ఏర్పడింది. నీ వల్ల అది కూడా లేకుండా పోయింది. నీ కోసం ఏ క్షణంలో ఎవడొచ్చి మా మీద దాడి చేస్తాడో మాకు తెలియదు. ఈ కాలనీలో నువ్వు ఉండడానికి వీలేదు. వెళ్ళిపో. మా పెళ్ళాం బిడ్డలతో మేము సుఖంగా ఉండాలంటే ఇక్కడి నుంచి వెళ్ళిపో. చాలేవయ్యా, నిన్ను పెద్ద మనిషిని చేసి అయ్యగారు కాలనీ నీ చేతుల్లో పెడితే ఆయన వారసుని అవమానించి అందరి చేత బెలగొట్టిస్తావా? బాబాయ్ నువ్వు ఉండు బాబు. ఈ మురళీకృష్ణ ఎవరనుకుంటున్నారు? పెద్ద ఆయనకి వారసుడు, ఈ కాలనీ మొత్తానికి యజమాని. తనెవరో తెలిస్తే మీరంతా దూరంగా ఉంటారని మీలో కలిసిపోయి మీలో ఒకటిగా తిరుగుతున్నందుకు ఇదయ్యా మీరు చూపించే గౌరవం. ఇదట్లా మీరిచ్చే మర్యాద. మర్యాదగా మురళీకృష్ణకి క్షమాపణ చెప్పి తప్పు ఒప్పుకోండి, లేదా అందరూ కాలనీ ఖాళీ చేసి వెళ్ళిపోండి. అక్కర్లేదు, మేమే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. అమ్మా వద్దన్నయ్య, ఇక్కడ నుండి ఇంత మందిని బాధ పెట్టే బదులు మనం వెళ్ళిపోవడం మంచిదన్నయ్య. లేదమ్మా, నేను చెప్పేది విను. మాట్లాడకన్నయ్య, ఆ పెద్దరాజు మామూలు వాడు కాదన్నయ్య. అమ్మా నేను చెప్పేది విను. లేదన్నయ్య, నా చదువు ఎక్కడైనా చదువుకోవచ్చు అన్నయ్య. మనం వెళ్ళిపోదామన్నయ్య, ప్లీజ్ అన్నయ్య. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదామన్నయ్య. వీడికి బెయిల్ రాదు, జైలుని బాయ్ బాయ్ చెప్తాననుకున్నారా? పెద్దిరాజు 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 కెపాసిటీ తెలిసిందిరా. బెయిల్ పేపర్ తో జైలు గొడవలు బట్టలు కొట్టుకుని బయటకు వచ్చాడ్రా. ఎవరైనా నాకు బెయిల్ ఇప్పించింది? సోమరాజు, నీ సర్వీస్ ని సబ్జెక్ట్ ని బయటకి తీసి కోర్టులో బలలో బద్దలు కొట్టి మరి అరగు చేసి ఉంటావు. జడ్జి గుండె బెదిరి బెయిల్ ఇచ్చేసాడు, అంతే కదా? నో సార్. ఎస్ సార్. పాపం వీక్ డేస్ నుంచి ఈయనకు ఒకటే ఎమోషన్స్. ఇవాళ ఇంట్లోంచి బయటకు వచ్చాడు. మరి ఎవరు? నా ఫ్రెండ్ పాలకొండ రాయుడు. మనపతి నంతా ఉపయోగించి ఉంటాడు. మీరు జైలుకి వెళ్ళినప్పటి నుంచి వారు ఫోన్ ఎత్తట్లేదు. మీ ఫ్రెండ్. మరి ఎవరు? ఎమ్మెల్యేనా? కాదు. ఎంపీనా? కానే కాదు. మినిస్టరా? అస్సలు కాదు. మరి ఎవరే నాకు బేలిపించినా దేవుడు? అక్కడ ఉన్నాడు, దండం పెట్టుకోండి. అదండి మ్యాటర్ అక్కడ. అందుకే మేము సైలెంట్ ఇక్కడ.
నీకు బెయిలిపించింది గుళ్ళో దేవుడు కాదురా, నీ గుండెల్లో కూర్చున్న యముడు. అవునండి, మీరు ఆయనకి చాలా రుణపడి ఉండాలి. నమస్కారం బాబు. రేయ్, జైల్లో ఉండే నన్ను చంపించాలని ప్లాన్ల మీద ప్లాన్లు వేసావు కదరా, నువ్వక్కడా నేనిక్కడ. ఎందుకురా ఈ చావు కబడ్డీలు? పసలేదు, ఫేస్ టు ఫేస్, హ్యాండ్ టు హ్యాండ్, డేర్ టు డేర్, డైరెక్ట్ గా ఇక్కడే డిసైడ్ చేసుకుందాం. రేయ్, నీ కలేజా ఏంటో చూడాలనే జైలు దర్వాజాలు తెరిపించి నిన్ను బయటికి రప్పించా. రా ఏసై, ఏంట్రా గుడ్ల పగించి చూస్తున్నావు? కంటల్లో దమ్ము గుండెల్లో ధైర్యం ఉంటే రా. రేయ్, 24 గంటల్లో నిన్ను వేసకపోతే నిన్ను పెద్దరచన కాదు. ఎదురుగా మనిషిని పెట్టుకుని 24 గంటలు గడుపు అడుగుతున్నావు. నువ్వే మగాడివిరా నీ 24 గంటలు టైం అడుగుతున్నావు. నవరాత్రులు ఈ రోజే మొదలవుతున్నాయి. ఈ 9 రోజులు నీకు గడువిస్తున్నా. ఈ 9 రోజులు ఎన్ని అవతారాలు ఎత్తుతావో ఎత్తు. నువ్వు కంసుడిపై వస్తే కృష్ణుడిని కంఠం కోసేస్తా, రావణుడిపై వస్తే రాముడిని 10 తలలు కొడతా, హిరణ్య కశిపుడిపై వస్తే ఉగ్ర నరసింహుడిని పేగులు తెంచి రుద్రపీణ వాయిస్తా. ఈలోగా నా వాళ్ళ మీద నీ కంటి చూపు కాదు కదా, కంటి పాప నీడబడినా నీ అబ్బ నరకడం మొదలు పెడితే ఏముక ఎవరితో తెలుసుకోవడానికి వారం పట్టుద్ది. ఏంటంటే ఆయన చెప్పిన డైలాగులకి నా ప్లేస్ లో ఎవడన్నా ఎలాగే చేస్తాడు. మీ ప్లేస్ లో ఉన్నవాడు ఆయన ఏం చేయాలో చేయండి. గుడ్ మార్నింగ్ సార్. నా కాలేజీలో నా శత్రు చెల్లెలకి సీట్ ఇస్తావా? అతనికి మీకేదో లింక్ ఉందంటేను. వాడు చెల్లెక్కడా? కాలేజ్ లో ఉంది. నేను లేకుండా ఎక్కడికి పంపించద్దని చెప్పానా? నేను వద్దన్నాను, కానీ ఎగ్జామ్స్ ఉన్నాయి అర్జెంట్ అని బతిలాడితే నేనే తీసుకెళ్లి దింపొచ్చాను. నిన్ను ఎక్కడికి పోతావే? నీ అన్న నీ మీద కంటి పాప నీడ కూడా పడకూడదన్నాడే. కత్తి ఏటు పడుద్ది. ఏం పీకుతాడో పీకమను. చంపడానికి ఎందుకు అంత తొందర? పారిపోవాలని ట్రై చేస్తుంది కదా. నువ్వు పో 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 పో. ఎవడో సిటీలో హడావిడి చేస్తున్నాడు, కంట్రోల్ చేయమని పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి. నీ గురించా? సార్, మాట్లాడడానికి టైం లేదు సార్, అర్జెంట్ గా వెళ్ళాలి ప్లీజ్. వెళ్ళిపో వెళ్ళిపో, తొందరగా 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 పో. రౌడీ ఏంట్రా అంత బిజీ? ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. సార్, నా చెల్లి ప్రమాదంలో ఉంది సార్. ప్రమాదంలో ఉంటే మా పోలీసులు చూసుకుంటారు గాని ఈ సిటీలో నీకేం పని? సార్, మర్యాదగా చెప్తున్నాను, తప్పుకోండి. తప్పుకోకపోతే కొట్టెళ్తావా? ఇంకో రౌడీ. లెఫ్ట్ 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 లెఫ్ట్, సారీ రైట్ 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 రైట్. ఏంట్రా నువ్వు చెప్పేది? జీప్ నువ్వు ఎక్కుతావా, నన్ను ఎక్కించమంటావా? సార్, మీకు దండం పెడతారు సార్. షడప్, నీతో ఏంట్రా మాటలు? జీప్ ఎక్కించండి. అయ్యో, ఎటు చూస్తున్నా రౌడీలే? నా దగ్గరికి రామా. చెప్తే అర్థం చేసుకోలేరా? మీకు మర్యాదగా చెప్తే అర్థం కాదురా? వినరేంట్రా? పారిపోవే తల్లి. నువ్వు పారిపోవడానికి నేను ఛాన్స్ ఇచ్చాను, ఈ రౌడీలే వదట్లేదు. రాస్కల్స్, ఒక పని చెయ్యి, ఇటు నువ్వు రౌడీస్ పారిపో పారిపో. అమ్మా మల్లిక, అమ్మా మల్లిక, అమ్మా 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 అమ్మా. మన పోలీసుల్ని లండుకు తీసుకోండి. సార్, నేను చేసింది తప్పే సార్. నా చెల్లెల్ని కాపాడుకోవడం కోసం. సార్, నేను చేసిన తప్పుకి మీరే శిక్ష వేసినా సరే, కానీ నేను లేకుండా నా చెల్లెలు ఉండలేదు సార్. సార్, అర్థం చేసుకోండి, తప్పు ఒప్పుకున్నాను కదా సార్. సార్, మీ వాళ్ళు అనవసరంగా తొందరపడుతున్నారు.
నా చెల్లి కోసం నేను ఏదైనా చేస్తాను. తేడా వచ్చిందో చంపుతావా? డోంట్ షూట్. హలో కంట్రోల్ రూమ్, కంట్రోల్ రూమ్. ఇంటర్గేట్ చేస్తున్న డీసీపీని అంబులే షూట్ చేశాడు. పోయిన మా మీద కూడా కాల్పులు జరిపాడు. వీఆర్ ఇన్ డేంజర్. మురళి దగ్గర రావద్దు, కాల్చొద్దు మురళి, కాల్చొద్దు. పోలీసు ఫోర్స్ అంటే పంపించండి. వెంటనే ఫోర్స్ పంపించండి. లేదు సార్, లేదు సార్. మీకేదైనా అయిందంటే నేను నేరస్తుడు అవుతాను. మా డీసీపీని చంపొద్దు, వద్దు, చంపొద్దు, వద్దు. నీ అమ్మాయిని చంపొద్దు సార్. మిమ్మల్ని అలాగైనా బతికించుకుంటాను. నేను లేకపోతే నా చెల్లి లేదు. మిమ్మల్ని అలాగైనా బతికించుకుంటాను సార్. సార్ మీకేం కాదు సార్, నేను ఉన్నాను సార్. మిమ్మల్ని కాపాడుకుంటాను సార్. సార్ లిఫ్ట్ కావాలి సార్. డీసీపీ గారు చావు బతుకుల్లో ఉన్నాను. వెంటనే మెయిన్ ఫిగర్ ని ఎదురుగా పెట్టుకుని సైడ్ ఫిగర్ ని కల్చర్ ఏంట్రా? అది మీ తమ్ముడు గారు. ఏం చేసావు? ఏం చేసావురా? వాడి కారణంగా నువ్వు జైల్లో నరకం అనుభవించావు కదా, అందుకే వాడు కూడా నీలాగే జైల్లో నరకం అనుభవించాలని. అందుకే అడిగడే నీళ్ళుగా నేను చెప్పిన ప్లాన్ ఫాలో అవ్వకుండా మధ్యలో నీ ఎదురు ఎందుకు? ఇందులో ఏముంది తెలుసా? నీకు ఏముంది తెలుసా? మట్టి. ఏముంది? మట్టి తెలుసు కూడా మీరెందుకు? డీసీపీని కాల్చాడని కారణం చూపించి వాడి మీద షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ వర్కౌట్ చేశారు సార్. ఇప్పుడు వాడు ఎక్కడ కనిపిస్తే అక్కడ మా పోలీస్ డిపార్ట్మెంట్ వాడిని కుక్కని కాల్చాడు కాల్ చేస్తారు సార్. ఓకే కూల్ డౌన్. ఆ పనేదు నన్ను మిమ్మల్ని వాడు షూట్ చేయకముందే చేయండి. నా మనుషుల్ని కూడా తీసుకెళ్ళండి. గో గో గో. ఓకే సార్. మట్టి సార్ 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 అన్నయ్య నువ్వేం బాధపడకమ్మా, అన్ని సర్దుబాటు అవుతాయి. అవునమ్మా. ఎవరు అక్కడ మురళి చెల్లెలు? చెప్పండి, ఎక్కడే మీ అన్న? నాకు తెలియదు సార్. కనిపిస్తే కాల్చేమని ఆర్డర్స్ ఉన్నాయి బాబు. నువ్వు వెళ్ళదు బాబు. నేనేం చేయలేదు బాబాయ్. ఆ విషయం నాకు తెలుసు బాబు, కానీ నువ్వు వెళ్ళదు బాబు. డీసీపీని ఎందుకు తీసుకెళ్ళాడు? నాకు తెలియదు సార్. వాడుకున్న బ్యాక్గ్రౌండ్ ఏంటి? నాకు తెలియదు సార్. మురళి వద్దు మురళి, వాడి చెల్లెలివి నీకు తెలీదా? అతను అసలు నా అన్నయ్యే కాదు. నా అన్నయ్యే కాదు. నా అన్నయ్యే కాదు. అతనికి నాకు ఏ సంబంధం లేదు. ఏ సంబంధం లేదు. ఏ సంబంధం లేదు. నాకున్న కోట్ల రూపాయల ఆస్తి కాపలాగా నాకు సేవలు చేయడానికి ఓ పనివాడిలా తెచ్చుకున్నానంతే. చెల్లి అని పిలిచినంత మాత్రాన నేను ఒక సర్వెంట్ కి చెల్లెనైపోతానా? మా అమ్మకు పుట్టిన వాడు నా కన్న ఎలా అవుతాడు? ఏంటయ్యా బేతాళ ప్రశ్నలు అడుగుతున్నావు? వాడికి నాకు సంబంధం లేదంటే మీకు తెలియకపోతే ఆ రోజు మీ బంగారాన్ని మీ ఇంటి దాకా తీసుకొచ్చి ఎందుకు వదిలాడు? ఆడే చెప్పాడు కదయ్యా మా ఇంటి కుక్కలాగా ఏదో చేశాడని. ఇదిగో మాది చాలా పెద్ద ఫ్యామిలీ, హెల్పింగ్ నేచర్. చాలా మంది డ్రైవర్లు క్లీనర్ పని చేస్తున్నారు. వాళ్లలో ఒక్కడు విశ్వాసంగా మా అమ్మాయిని గుర్తుపట్టి తీసుకొచ్చాడు. అందుకని మాకు చుట్టుమైపోయినట్టేనా? అంటే మీకు అతనికి ఏ సంబంధం లేదా? వాడికి మాకు మీకు ఏ సంబంధం లేదు. దయచేసి వెళ్ళండి. ఓకే చూస్తాం. అందరూ చూస్తా అనేవాళ్లే, చేస్తా అనేవాళ్ళు ఎవరు లేరు. ఎరా మురళికి మనకి ఏ సంబంధం లేదా? ఈ రేంజ్ లో డిస్కషన్ పెడితే నాకు నీకు ఏ సంబంధం లేదు. ఆ మాట అంటానికి నీకు నోరు ఎలా వచ్చింది? ఎవరికో భయపడే అన్నయ్యని అన్నయ్య కాదంటావా? 10 మాటలు మాట్లాడితే 9 మాటలు నీ గురించే చెప్పేవాడే. అటువంటి వాడిని పట్టుకుని అంత మాట్లాడడానికి నీకు సిగ్గులేదు? ఎందుకమ్మా అలా అన్నావు? నేను అలా అనకపోతే
నన్ను కాపాడడానికి వచ్చి నన్ను ప్రమాదంలో పడేవాడు తాతయ్య. తనని నా అన్నయ్య కాదని అంటున్నప్పుడు నా నరాలు ఎంత తెగిపోయాయో, నా ప్రాణం ఎంత కొట్టుకుందో మీకు తెలీదు. తనని రాకుండా ఆపడానికే నా అన్నయ్య కాదని చెప్పాను. నేను అన్నయ్య అని పిలిచినప్పటి నుంచే తన కష్టాలు మొదలయ్యాయి. నేను లేనప్పుడు తన జీవితం ఎంత హాయిగా ఉండేదో తెలుసా? నెల నెల మా జీతాలన్నా లేటుగా ఇస్తారేమో గానీ నువ్వు మాత్రం నీ బేట టైంకి ఇచ్చేస్తావు. అందుకే అప్పుడప్పుడు ఈ ఉద్యోగం వదిలేసి నీ వెనక వచ్చేద్దాం అనిపిస్తుంది. డ్రెస్సులు వేరేనా? మీరు నేను చేసే ఉద్యోగం ఒకటేగా. అంతేనంటావా? అంతేగా. వస్తా మరి. థాంక్యూ. పదండ్రా. సింహాచలం గుళ్ళో కప్పస్తంభంలో అంటాడు. మనిషి బండ మనసు కొండ. వీడు సంపాదించిన దాంట్లో సగం ఇక్కడే పనిచేస్తాడు రా. మరి మిగతా సగం ఏం చేస్తాడు? నానమ్మా, నానమ్మా, రారా, నీకోసమే చూస్తున్నాను. ఇవిగో తీసుకో. అన్ని ఉన్నాయో లేవో చూసుకో. అబ్బా వీటి కోసం కాదురా, నీకోసమే చూస్తున్నా. అమ్మా మంచి రానమ్మా. మురళి, చికెన్ మసాలా తెచ్చావా? ఇదిగో తెచ్చావుదినా. నువ్వు అడగడం నేను తీసుకోకపోవడమా? ఎప్పుడైనా జరిగిందాలా? నానమ్మా, ఇదిగో నీ కొత్త కళ్ళు చూడు. నాకెందుకురా? నన్ను బాగా చూసుకుంటావనే నానమ్మా. నాన్న ఇక్కడ ఉంటే నాన్నమ్మ ఏంట్రా? ముందు అమ్మ నాన్న. అమ్మ పోయింది కాబట్టి నాన్న ముందు. ఏది నా మందు? అన్నయ్య, కెమెరా అడిగావుగా, ఇదిగో. ఎప్పుడో అడిగితే ఇప్పుడు తీసుకొచ్చావా? మరి నువ్వు అడిగింది పట్టడానికి టైం పట్టింది. కుమారా, నాదేదిరా? చెల్లెమ్మా, పుస్తకాల సెట్ కావాలన్నావుగా, రెడీ. మరి కాలేజ్ ఫీజు వచ్చి నీ దుంపదగా నిన్ననే కదా కాలేజ్ ఫీజు కని తీసుకెళ్ళావు. ముసల్దానా, నువ్వు ఊరుకో. నీకేం తెలుసు? కాలేజ్ అన్నాక బోర్డు ఫీజులుంటాయి. ఇదిగో చెల్లెమ్మా, డబ్బు తీసుకో. వెళ్ళి వాడిది రేపటిది అన్ని ఫీజులు కట్టాయి. కుమారా, ఇప్పుడు ఈ ఇంట్లో అన్ని క్యారెక్టర్లు అయిపోయారా? నువ్వు నాకు ఇవ్వాల్సింది ఇచ్చేస్తే ఈ క్యారెక్టర్ కూడా అయిపోద్ది. పాలసీ సభ పగిలిపోయిన పిల్లాడిలాగా ఏడుస్తావు. ఇదిగో. అమ్మా, ఆహా, కొడుకంటే నువ్వురా నాన్న. మళ్ళీ జన్మంటూ ఉంటే నీ కడుపుని నీ కొడుకుగా పుడతాను. హలో, నీళ్ళెక్కడికి? మురళికి. అవి కోళ్ళకి. కోళ్ళకి నీళ్లే ఉంటే ఈకలు పెక్కడానికి. ఈకలు పెక్కడానికి తోకలు పెక్కడానికి కాదు, ఇవి మురళి కోసం పెట్టిన నీళ్లు. ఏ ఆయన గారు వేడి నీళ్ళు పోసుకోపోతే ముక్కు దిబ్బడవుతుందా? అది కాదే. ఎక్కువ మాట్లాడామంటే మూతి మీద అంటిస్తాను. వాడు ఉప్పు తింటున్నామని విశ్వాసం కూడా లేదే నీకు. తెలుసులే. ఎలాగో తగల. వేడి నీళ్లు. వేడి నీళ్ళేంటి? ఇంత చలిలో వేడి నీళ్ళు ఏంటట? చన్నీళ్ళు పోసుకుంటే రక్తం చిక్కపడి ఒళ్ళు గట్టిపడుతుంది. చల్లిని చలితోనే చంపాలి. చన్నీళ్ళు మనకు అలవాటేగా, అవే పోసుకుంటా. దోశలు ఎక్కడికమ్మా? మురళీకమ్మా. అవి మా ఆయన కోసం వేసుకున్న దోశలు. అవును, దోశల మీద మీ ఆయన మా ఆయన అని పేరు రాసి పెట్టుకో. పాపం వాడు ఆకలితో ఉన్నాడే. ఏ ఆ మాత్రం ఆకలికి చచ్చిపోతున్నాడా? అయినా ఈ దోశలు తినేసే వ్యాపార ఉద్యోగం ఏంటంట? వాడు ఏ ఉద్యోగం చేసినా వాడు ఉద్యోగం చేస్తున్నాడు కాబట్టి మనం తింటున్నాం. నీ మొగుడు సంపాదన నీ పూలకే సరిపోదు. నా మొగుడు సంపాదన నా మల్లె పూలకే ఖర్చు పెడుతున్నాడు. ఆయన గారి సంపాదన ఆ లేబర్ జనాలకి పంచిపెట్టి ఏవో ఎంగిలి మెతుకుల్లాగా చిల్లర డబ్బులు మా మొహాన్ పడేస్తే మేము సేవలు చేయాలా? చాలే నోరు ముయ్యవే. వాడి ఒంట్లో ఉన్నది ఏ తల్లి రక్తమో గాని ఎప్పుడు జనం జనం అంటాడు. అదేనా వాళ్ళలో ఉన్న గొప్పతనం. గొప్పడైతే దండేసి దండం పెట్టు, అతనికి మాత్రం పెట్టు. నువ్వేంటే పెట్టేది? నేనే పెట్టుకుంటాను. నోరు ముయ్యి. ఇప్పుడు అట్ల కాడ నా దగ్గర ఉంది. నోరు తెరిచావంటే కాల్చి పారేస్తాను. రావే, 2 దోశలు పెట్టు. వేస్తారా? దోశలు కాదు, 2 దెబ్బలు. వాడెక్కడ్రా? ఎవడు? వాడేరా మురళి. నాకు మందు లేనప్పుడు అందరితో పని, మందు ఉన్నప్పుడు ఎవరితో పని లేదు. ఒరే, వాడు మన బిడ్డ కాకపోయినా మనందరినీ బిడ్డలాగా చూసుకుంటున్నాడు. ఆ బిడ్డ గురించి కూడా కొంచెం ఆలోచించరా. ఏమే, నేను నీ బిడ్డేగా, నా గురించి కొంచెం ఆలోచించవే. మందులో ఉన్నప్పుడు దొప్పకు దిగిపోద్ది. అసలు నీ నోట్లో నోరు పెట్టడం నాది తప్పు. తప్పంతా నీ దగ్గర పెట్టానంటావు. తిను, తాగుపోతే అదవా. ఏం చేయమంటావు? కొందరు తినడానికి పుడతారు నాలా, ఇంకొందరు పెట్టడానికి పుడతారు వాళ్ళ. ఏ తల్లి కనిందో? నేను చేసిన తప్పుకి నువ్వుంటే కాళ్ళు పట్టుకునేవాడమ్మా. లేవు కాబట్టి కన్నీళ్లు పెట్టుకుంటున్నాను. నన్ను క్షమించమ్మా. అయ్యగారు ఇలా రోజు బాధపడుతూ ఉంటే చూడలేకపోతున్నాను కొండన్న. ప్రతిరోజు కాదు, ప్రతి క్షణం ఆయన పడే బాధే అది. మొదటి కోడల్ని ఆయన చేతులతో ఆయన దూరం చేసుకుంటే
రెండో కోడల్ని కొడుకుని ఆ భగవంతుడే లాగేసుకున్నాడు. అయితే ఆయన్ని ఓదార్చడం ఎలా కొండన్నా? దానికి మన దగ్గర ఉందిగా తారక మంత్రం. అమ్మా మల్లిక, తాతయ్య గారికి నీ చేత్తో కాఫీ కావాలట. కాఫీ నా పంచ ప్రాణాలు రా. మాకు మాత్రం తారక మంత్రం అండి. ఏమండి లాయర్ గారు, అన్నానంటారు కదా, ఆ దండ ఏంటంటే ఎరగతోకలాగా ఉంది. నేను తెచ్చేది చూడండి ఏనుగు తొండం అంత ఉంది. అదిగో వస్తున్నారు. అదే నిజం చెప్తే ఒప్పుకోరు మీరు. అది వస్తున్నారు. ఏం కొత్త కలెక్టర్ బాగున్నావా? బాగున్నాను సార్. వెల్కమ్ టు వైజాగ్ సార్. అదేంటనే కలెక్టర్ నెల కొట్టావు? బుర్రా తక్కువ వేదవా, ఎందుకు కొట్టని చెప్పరా? దండ వేయించుకోవడానికి కూడా అన్న తలదించడని ఆ కలెక్టర్ తెలీదు. దండలేసే పద్ధతి తెలియక భయపడుతున్నారు. ఆడికి ఎలాగేయాలో నాకు తెలుసు. ఆ దండలాగి వెల్కమ్ టు వైజాగ్ సార్. నాకు తెలుసు సార్, మీరు తలంతకుండానే దండేస్తాను. యా వెల్కమ్ టు వైజాగ్ సార్. నన్ను కొట్టారేంటా? అన్నకంటే హైట్ లో వచ్చినందుకు పదా. చిరంజీవి, అన్ని సరిగ్గా ఉన్నాయా? అన్ని సరిగానే ఉన్నాయి. బేబీ మల్లిక అరంగేట్రం సందర్భంగా అయ్యగారు పేదలకు 1000 ఎకరాల భూమిని దానం చేస్తున్నారు. సర్లేవయ్యా, ఎవరన్నా ఎదురండమ్మా, మళ్ళీ వర్జం వస్తుంది. ఏం బాబాయ్, ఎదురొచ్చానా అడ్డొచ్చానా? అప్పుడేం తెలుస్తుంది, ఇప్పుడే కదా లగ్గెట్టారు. ఎందుకొచ్చావు? నేను అడుగుతూనే ఉన్నాను, నువ్వు గొణుగుతూనే ఉన్నావు. కొండాపూర్ బీచ్ కి దగ్గరలో ఉన్న 1000 ఎకరాల స్థలాన్ని అమ్మకానికి పెట్టాం. అది నీదే, కానీ నాకు కావాలి. మీరు ఇవ్వకపోయినా సరే. నీకు ఫోన్ లోనే చెప్పాను, ఆ స్థలం ఇన్నాళ్లు మన ఇండస్ట్రీలో పనిచేసిన వర్కర్స్ కి పంచిద్దామని. ఇప్పుడు పంచిస్తున్నాను. నేను చెప్పలా బాబాయ్ ఒప్పుకోడని? ఒప్పుకోడని. రే బాబాయ్, నువ్వు ముండోడివి, నేను గట్టోని. నువ్వు ఒప్పుకోవు, నేను వదలాను. ఇదంతా టైం వేస్ట్. బెదిరిస్తున్నావా? చంపుతావా? చంపరా? ఆరిపోయే దీపం లాంటోని చంపేయి. నిజమే, ఆరిపోయే దీపాన్ని నిన్నెందుకు చంపుతాను? పులిరాజు అన్నయ్య, వెలిగే దీపాన్ని పట్టుకురా. నా మనవరాలు రా, నా ప్రాణం రా. మరి పేదని పట్టుకుంటే నువ్వు కలుగుతావేంటి? ఏమ్మా, స్టేజ్ షోకు బయలుదేరావా? ఇంట్లో లైవ్ షో పెట్టుకుని గన్ పెట్టుకోరా, జాగ్రత్త పేలుతుంది. ఏడ్చిన తర్వాత సంతకం పెట్టి పంపించు, లేదంటే నీ వంశంలో అందరికీ ఒక్క కలే ఉంటుంది. ఏంట్రా టాప్ లేచిపోయేటట్లు కేకలు పెడుతున్నారు? ఏమైంది? చెల్లి జారిపడింది నాన్న. నేనేదో ఫుల్ బాటిల్ తెస్తూ పొగలు కొట్టేశారు అనుకున్నా. నీకెప్పుడు ముందుకోలే? కాలుకి ఫ్రాక్చర్ అయిందో ఏంటో. ఫ్రాక్చర్ అయితే కాల్ తీసేస్తారా ఏంటి? దానికంటే ఎక్కువ నువ్వే బాధపడుతున్నట్టున్నావు. ఏమా నొప్పిగా ఉందా? కూసిన సెంటిమెంట్ చాలు గానీ ఏదైనా ఆయింట్మెంట్ రాయి. ఓ గోల. వాళ్ళ మాటలు పట్టించుకోవద్దమ్మా, పద హాస్పిటల్కి వెళ్దాం. ఏంటా ఓవర్ యాక్షన్? నేనేదో కాలేజ్ ఎక్కడదామని యాక్ట్ చేస్తే నువ్వు నాకంటే బాగా యాక్ట్ చేస్తున్నావే. చేసిన చాలే గాని ముందు ఆ చోట తెచ్చుకో. అబ్బా, ఏరా నువ్వు చూపించిన ప్రేమ నీకే విషయమైంది కదూ? విషమా పాడా? అదేదో చిన్నపిల్ల, దాని మాటలు పట్టించుకుంటానా ఏంటి? మురళి రా బాబాయ్. ఎరా అబ్బాయ్యా, నువ్వు అన్నం తిన్నావా? ఆకలి కావట్లేదు బాబాయ్. నీ ఆకలి నీ కళ్ళలో కనిపిస్తుందిరా. ఇదిగో నిమ్మకాయని అంచుకుని నీకు ఇష్టమైన గడ్డి తాగుతావా?
గంజి నీళ్ళంటే మనం రెడీ. అది అవును బాబాయ్, సింగపూర్ నుంచి రావాల్సిన షిప్పింగ్ రాలేదేంటి? వస్తే ఏమొస్తుంది అబ్బాయ్యా? డబ్బులు వస్తాయి. ఇంట్లో నాన్న, అన్నయ్య, చెల్లెలు, నువ్వు, చిన్నగాడు, అంజిగాడు అందరి అవసరాలు ఉన్నాయి కదా. మా ఆకలి తీరాలంటే ముందు నీ కడుపు నిండాలి. అదేం లేదు బాబాయ్, ముందు జనం తర్వాతే మనం. సర్లేరా, గంజి ఎలా ఉందబ్బాయ్యా? గంజికేం బాబాయ్, కన్న తల్లి పాలు కూడా ఇట్లాగే ఉంటాయేమో. ఘోరం రా, అన్యాయం రా, దారుణం రా రే. పైన క్వార్టర్ బాటిల్ కట్టి మంద వేయకుండా అన్నం తినమంటావా? ఈ రోజు గాంధీ జయంతి, మందు కొనకూడదు, తాగకూడదు. అది కొన్నాక తెలిసింది. అందుకే ఈ రోజు మన ఇంట్లో మందు బందు. బంద్ ఎందుకురా? గాంధీ గారు కదా స్వతంత్రం తెచ్చారు, మళ్ళీ ఆయన పేరు పెట్టి నా స్వతంత్రం లాగేస్తే ఎలా? తెచ్చిన స్వాతంత్రాన్ని ఇలా వాడుకోమని గాంధీ గారు చెప్పలా, మంచిగా బతకమని చెప్పాడు. నీకంతగా కావాలనుకుంటే బాటిల్ నే చూస్తూ తృప్తిగా అన్నం తిను. ఇంట్లో మద్యపాన నిషేధం చేసేస్తే బ్లాక్ మార్కెట్ లో క్వార్టర్ కొంటాం. ఎక్కడికి నువ్వు వెళ్లేది? బామ్మ తలుపులన్నీ మొయ్యవే. ఈ రోజు ఈయనకి మందు ఎవడని నమ్మాడని తెలిస్తే సిటీలోనే మందు షాపు లేకుండా చేస్తా. ఆహా, ఎంతకు తెగించావురా? గాంధీ గారి కోసం కన్న తండ్రికే క్వార్టర్ లేకుండా చేస్తావా? నాకు టైం వస్తుంది, అప్పుడు చూసుకుంటాను. రాయ్, నీ పేరేంట్రా? అప్పాజీ. అంత గొప్ప పేరు పెట్టుకుని ఇలాంటి పనులు చేయడానికి సిగ్గులేదురా? ఏ పేరు పెట్టుకుంటే మీరు పెట్టుకోరో చెబితే ఆ పేరు పెట్టుకుంటానండి. మాటకు మాట చెప్తావు. తప్పు సార్. బలం ఉంది కదా అని కింద పడి మెడ మీద కొడితే పైవాడు తల మీద కొడతాడు. ఓహో, నువ్వేనా వాడికి బాస్? ఒక్క ఈయనకే కాదు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మాస్ మొత్తానికి నేనే. విన్నావుగా? ఏంట్రా నేను వినేది? మళ్ళీ రా అన్నావు, లేచిన కెరటం కింద పడేలోగా నువ్వు లేచిపోతావు. కొడతావా? మాస్ కొట్టుడు తెలియదనుకుంటా, పైనుంచి కొట్టడం మొదలెడితే స్మగ్లింగ్ చేసుకుని బతికే వాడికి కూడా ఇంత ఇదా? స్పెల్లింగ్ మిస్టేక్ సారు. పెద్ద పెద్ద వాళ్ళు స్మగ్లింగ్ చేసి దేశాన్ని దోసుకు తినేస్తుంటే వాళ్ళు గడ్డు కొట్టి ఆ డబ్బులు మాకు పంచుతున్నాడు. అది క్యారెక్టర్. మన డిపార్ట్మెంట్ పట్టుకున్న సగానికి పైగా స్మగ్లింగ్ కేసులు మళ్ళీ పట్టించినవే సార్. పోలీసులు పట్టుకోలేని ఆ దొంగ సరుకుని తను పట్టుకుని మా కడుపుని ఇంతమంది పొట్టలు కొట్టగడతా. మీరెన్ని కథలు కహానీలు చెప్పినా నా డ్యూటీ నేను చేస్తాను. ఆ సూట్ కేసు ఇవ్వు, ఇవ్వు. సారీ, డ్యూటీ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్ గా ఉండాలి. స్మగ్లింగ్ అంటే సూట్ కేసులే కాదు, తలకాయలే లేపేసే వాళ్ళు హార్బర్ లో తిరుగుతూ ఉంటారు. వాళ్ళ మీద ఎత్తండి మీ లాఠీ. లాఠీలే కాదు, టైం వచ్చినప్పుడు గన్సే పేల్తాయి. డన్, ఆల్ ద బెస్ట్. ఏంటి నీ పొగరు? ఈ జనాన్ని చూసుకోనా? మన పొగరు పౌరుషం జనంతో రాలా, జన్మతహనే వచ్చాయి. ఐ విల్ సీ. డీసీపీ గారు డిసప్పాయింట్ అయినట్టున్నాడు పాపం. అవునబ్బాయ్యా, ఈ బ్రీఫ్ కేసులోకి అయ్యప్ప బట్టలు ఎలా వచ్చినాయి? బ్రీఫ్ కేసు మారుద్దామని లోపలికి తీసుకెళ్లాను. ఇంతలో పోలీసులు రావడం చూసి మార్చకుండా తెచ్చేశాను. అయ్యప్ప దీవించాడు, అయ్య గారు తప్పించుకున్నారు. పొరపాటు. నాతో పెట్టుకున్నవాడు ఎవడు తప్పించుకోలేడు. ఎంత కాలానికి దొరికావురా? మందు ఎక్కువ కక్కుంటుంటే పక్కకి తీసుకెళ్తున్నాం. మేనర్స్ లెస్ ఫెలో. గుడ్ ఈవినింగ్ అజయ్ గారు. గుడ్ ఈవినింగ్. నమస్తే. గుడ్ ఈవినింగ్ పెద్దిరాజు గారు. ఎక్కడా మా కోడలు? అదిగో. పెళ్లి చూపులంటే సిగ్గుపడే రాదేమోనని ఊరికే పార్టీ అని చెప్పి తీసుకొచ్చాను. మావాడు అంతే. అమ్మాయిని చూద్దురా అన్నాను, సిగ్గుపడి రాలేదు. ఒరే ఫోటోగ్రాఫరు సార్, ఆ అమ్మాయిని ఫోటో తీరా. అలాగే సార్. పెద్దదాన్ని నేను ఒక దాన్ని బతికున్నానని ఇక్కడ ఎవరికైనా గుర్తుందా? ఎందుకుంటుంది? ఏంటి ఆర్పులాగా? బయట ఎవడన్నా నీ కేకలు వింటే ఇంట్లో లేడీస్ మందు కొడతారనుకుంటారు. నా పరువు పోద్ది. ఆ తాగుబోతు కుతలే వద్దనేది. పగలనక రాత్రి అనక కష్టపడి ఇల్లు నడుపుతున్నాడు రా మురళి. వాడికి పెళ్లి చేసి ఒక ఇంటి వాడిని చేద్దామన్న జ్ఞానం కూడా లేదా నీకు? ఉంది కాబట్టే ఇప్పుడే ఒక అమ్మాయిని చూసి వస్తున్నా. ఏంటి నువ్వే? నా మాట మీద ఎప్పుడు నమ్మకం వచ్చింది నీకు? ఇదిగో చూడు, ఫుల్ బట్టలు ఎలా కడకడలాడుతుంది. ఏంటి మురళికి పెళ్లి సంబంధం వచ్చింది. అమ్మాయి ముచ్చల్లాగా లేదు. తెచ్చింది నీ కొడుకు కదా.
పిచ్చిదాని ఫోటో తెచ్చినా మంచి ముత్యులానే కనిపిస్తుంది. అసలు నీకు చూపించాలనుకోవడమే నా బుద్ధి తక్కువ. పూల పిశాచి. ఏంటి ముసలి హడావుడి చేస్తున్నావు? ఒరే మురళి, నీకు పెళ్లి సంబంధం వచ్చిందిరా. నీ కాబోయే పెళ్ళాన్ని బాగా చూసుకో. నువ్వు చూసావుగా, చాలేవే. బాక్పేడో మాలోకం. అబ్బా, రెక్కల గుర్రం మీద వచ్చిన చుక్కల రాన్లో ఉంది. ఏమే ఒకసారి ఇవే. ఏంటి ఫోటో? నేను చూసానుగా, చాలే. అది కదులే ఏమంటుంటే ఎలా ఉందిరా? జుజు బ్రో ఏమన్నా భయ, మనమేమో క్లాస్ గా పెరిగినాళ్ళం. ఈ పిల్ల మాసలాగే ఉంది. నీ మామ మూతేం కాదు అన్నా. ఈ అమ్మాయిని చూసాక నాకేమనిపించిందంటే నువ్వు అర్జెంట్ గా గెటప్ సెటప్ మార్చాలా. బాబాయ్, ఈ చీర ఎలా ఉంటుంది చెలికి? ఈ చెల్లి కొన్నవి సాలేరా, నీకు మంచి సూట్ కొనుక్కో. ఈ సూట్లు సూట్ కేసులు మనకెందుకు బాబాయ్? అన్నా మన లేడీస్. సారీ అన్నా, మీ లేడీస్. జుజుబిళ్ళల్లో ఇదేమిటి బాబాయ్, సడన్ గా మెరుపుతేగా ఇక్కడ మెరిసింది. అన్నా, ఈ అమ్మాయి నిన్నే ఫాలో అవుతుంది. అంతేనంటావా? ఇప్పుడు నువ్వు అస్సలు వీక్ అవ్వకూడదు. ఓడి వయస్సు కదా, వయస్సు పూసలు కొడుతున్నప్పుడు మన శిల మేలికెళ్ళి తిరుగుతా ఉంటుంది. మన స్టైల్ మార్చాలి. అవునరా, మన స్టైల్ మారాలి. ఏందన్నా వదిన చూడలా? ఏమనుకుంటుందిరా నా గురించి? ఏమనుకుంటుందిరా అది? నాకేం తెలుసన్నా? కనుకో. ఏంట్రా ఏమనుకుంటుంది నా గురించి? పులిరా. పులి అంట పులి. చారం లేని పులి, మొగటం లేని మహారాజుని ఎన్నెన్నో ఊహించుకున్నాను. అన్నిటికీ రాసి పెట్టుండద్దు. వాళ్ళ అన్నయ్యల ముందే దాన్ని లాక్కొచ్చుంటే పులి కాదురా, సింహం అనుకునేదాన్ని. ఏమిటే నీ నస? ఆ నస కాదు, నాంచుడు కాదు. పిల్లని తీసుకొస్తావు, మాఘమాసంలో లగ్నం పెడతాము. ఆ మరు సంవత్సరం మనవుని ఎత్తుకుంటానని. ఆ మనవుని ఎత్తుకొని ఫోటో దిగి ఆ ఫోటో స్వాతి పత్రిక పంపిద్దాం అనుకుంటే నీ ముసిల్ది. గంజి అంటే గంజి. ఒరే, నీకు పెళ్ళం వస్తే కోడి మాంసం అన్ని వండి పెడుతుందిరా. బామ్మ, బాగా వంటలు చేసేదాన్ని ఒక దాన్ని చూసి పెట్టవే, తాళి కట్టేస్తా. అలాగే లేనా? ఆ పిల్లే నీకు పెళ్ళంగా నాకు కావాలి. నాకు కూడా తనే పెళ్ళంగా కావాలి. నా బాధ ఎవరికి చెప్పుకోను. తను కూడా నేనే మొగుడుగా కావాలని అనుంటే ఎవడు అడ్డొచ్చినా తీసుకొచ్చేవాడిని. అర్జున్, చేసిన దానికి నిన్నే సారీ చెప్పానుగా, ఇంకేం కావాలి? నువ్వే కావాలి, నాకు మొగుడిగా కావాలి. చూడమ్మా, నువ్వేదో ఎమోషనల్ లో వచ్చినట్టున్నావు. కాదు, సెన్సేషన్ చేద్దామని వచ్చాను. అది కాదు నేను చెప్పు. చుచుబిళ్ళల్లో మా అబ్బాయిలో ఏం నచ్చింది పిల్లో? మా ఇంటికి వచ్చి పొరపాటు చేశాను అని చెప్పినప్పుడు నీలో మంచితనం నచ్చింది. ఎదురే లేదని ఫీల్ అయ్యే మా అన్నయ్యల్నే వణికించినప్పుడు నీలో మగతనం నచ్చింది. ఇంతకంటే మంచి మొగుడు దొరకడు అని నీకోసం వచ్చాను. ఇన్ని కలర్ వస్తున్నాయి ఏంటన్నా? ఏంట్రా చూపు? నీకు మా చెల్లి కావాల్సి వచ్చిందా? స్పెల్లింగ్ మిస్టేక్ గురు. మీ చెల్లె మా అన్న కావాలని వచ్చింది. మనది ఎందుకు వచ్చావు ఇక్కడికి? నిన్న మీకిచ్చిన డోస్ సరిపోక మీరొచ్చారు. తనకు కావాల్సిన డోస్ కోసం తను వచ్చింది. మనకు పద్ధతి ఉందిగా బాబాయ్. మంచికి మంచి, పంచికి పంచ్.
మంచిగా అడిగి చూద్దాం. ఏంటమ్మా అసలు విషయం ఏంటి బామర్ది? ఆఫ్టర్ ఆల్ లేబర్ గాడివి నీ రేంజ్ అంటే మా రేంజ్ ఏంట్రా? రే మా జెంట్స్ ని మళ్ళీ రే అన్నావు, నోట్లో నాలుక తెగుద్ది. మళ్ళీ మా లేడీస్ ని వస్తాయన్నావో ఒంట్లో నరము తెగుద్ది. ఆహా ఏం జంటండి, ఇద్దరం మంటే. నోర్మయ్ ఏంట్రా ఏంట్రా కంచికే గతిలే నీకే అంతుంటే పెంచిలో తిరిగాను మాకెంతుంటారా? నువ్వు నర్రాలు తెంపడం కాదురా, పెంచికా టైర్ల కింద చీమల్లా నలిపి దాన్ని తీసుకెళ్తా చూస్తావా? అబ్బా నువ్వు బెంజులోంచి ఎదిగొచ్చావు, మేము గంజిలోంచి ఎదిగొచ్చాం. చూద్దామా బెంజో గంజో అంజే. చూసారా మా గంజి చేతుల్లో మీ బెంచి ఎలా గిజగిజలాడుతుందో? చూసాం బాబు. లేబరో జిందాబా, మాసో జిందాబా. కార్లు కొంచెం దించండి బాబు. ఎగరేసిన తలలు కిందకి దిగితేనే గాని ఎత్తిన కార్లు దిగవు. లేబర్ ని తక్కువ అంచనా వేసి తప్పుడుగా మాట్లాడినందుకు క్షమాపణ చెప్పాలి. అంతే కదా, సారీ అని చెప్పండి. ఏంట్రా సారీ చెప్పేది? పెద్దిరాజు తమ్ముళ్ళు అయితే కార్లు ఇసిరేయండి. మరి అది ఇది కాదంటే ఎలాగండి? అన్నో ఈ చర్చలు దిగలేట్లేవు, చేతులు లాగేస్తున్నాయి, కార్లు నీటిలో పడేస్తావే. నువ్వు ఆగనా, పిల్లలు ఇప్పుడే దారిలోకి వస్తున్నారు. చెప్పండి ఏదో మొహం ఎందుకు చెప్పండి త్వరగాను. ఏంటి సారీ చెప్పేద్దాం? పోతే పోనీ వెదవ కార్లు, మేము సారీ చెప్పాం. కార్లు ఇసిరేసి ఊరుకుంటారనుకున్నారా? అదే ఊపిలో మనల్ని కూడా ఇస్తుంటారు. అన్నా నువ్వు ఈ డబ్బాగాలని సముద్రంలో పడవుతా. సారీ సౌండ్ లో తేడా ఉంది. చేతులు జోడించి తల కిందకు దించి అచ్చమైన తెలుగులో అడగండ్రా క్షమించండి అని. వీళ్ళకన్నా ఎక్స్ప్రెషన్స్ ఒకేసారి రావు బాబు. ఏమన్నా కన్సెషన్ ఉందా? మళ్ళీ మాట్లాడితే కనెక్షన్లు కట్ అవుతాయి. ఇంక లాభం లేదు బాబు, ఎలా మేనేజ్ చేసి చెప్పేయండి. క్షమించండి. తెచ్చండి. థ్యాంక్స్ బాబు. కారులు దింపారుగా, ఇంకా వెర్రి మొక్కలు వేసుకుని ఎందుకు ఇక్కడ మనం వెళ్దాం పదండి. పెళ్లికి పిలుస్తాడో అప్పుడు వద్దాం. వస్తాం బాబు, రండి రండి. రావయ్యా బాబు రా. నువ్వు వాళ్ళతో వెళ్ళు. మగాడిలా మొగుడిలా పెళ్లి కూతురు గెటప్ లో నేను నిన్ను తీసుకొస్తాను. ఇప్పుడు నువ్వు సింహరా. పెద్దిరాజు మనుషుల్ని సర్కస్ ఆడించాడంటే ఇతనెవరో సామాన్యమైన మనిషి కాడు. ఆ మగాడెవడో కనుక్కో. నా కొడుకే పెద్ద పసి పాప పాలు లేకుండా ఏడుతుంటే ఇలా తిరుగుతున్నావేంటి? సరే నీ బాధ నీది, ఇదిగా అయిపోయింది. 10 రూపాయలు ఇస్తా. ఏంటయ్యా 10 రూపాయలు అడిగితే అలా చూస్తావు? 10 రూపాయలేంటి, 10,000 ఇస్తాను. ఈ బాబును పెంచుకుంటావా? 10,000 ఉంటే నెల తాగొచ్చు, అయిపోయాక వీడి గురించి ఆలోచించచ్చు. 10,000 వస్తూ 10,000 తెచ్చావు. పెరుగుతూ ఇంకెంత తెస్తావు? నీతో పని ఉంది, నేను పెంచుకుంటానండి. భగవంతుడా, నేను చేసింది తప్పు ఒప్పో నాకు తెలీదు. ఇంతకన్నా నాకు దారేం కనపడలేదు. ఆ బిడ్డ నువ్వే కాపాడు తండ్రి. నేనే వాడు, వాడే నేను. అంటే అంటే మురళీకృష్ణ వీడే వాడు, వాడే వీడు. భగవంతుడా, బాబెక్కడా? నా కొడుకు నీకు కావాలా? మళ్ళీ నీ కొడుకు అంటావేంటి? ఆ అబ్బాయి ఈయన మనవడయ్యా. అలా ఎప్పటి నుంచి అనిపిస్తుందట? ఇదిగా మందు తాగిన మహాభారతం మాకు తెలుసు. బిడ్డను వదిలేసిన తర్వాత కుంతికి కర్ణుడికి కనెక్షన్ కట్ అయిపోలా. నువ్వెన్ని చెప్పినా వాడు నా మనవడే. ఆ ముఖ్యతో గట్టిగా చెప్పు పెద్ద ఆయన. ఏ రూల్స్ ప్రకారం వాడిని మనవడో చెప్పు. ఏ రోజైనా ఎత్తుకున్నావా, ఆడుకున్నావా,
లాలు పోసావా, పాలు పట్టావా, జోల పాడావా? చెప్పు. నేనేమి చేయకపోవచ్చు, కానీ వాడిలో ఉంది నా కొడుకు రక్తం. మీది రక్త సంబంధం, మాది మందు సంబంధం. మధ్యలో మేమెందుకు? వెళ్ళమనయ్యా డైరెక్ట్ గా. వెళ్ళి మనోడా, మనది బ్లడ్ రిలేషన్. నా బాబు నీ బాబురా, నీ బాబు నా బాబురా. పుట్టి పుట్టగానే చీ కొట్టాను. ఉయ్యల్లో వేయాల్సిన బిడ్డని ఊపిరి తీయమని చెప్పాను. ఉక్కు పాలకు బదులుగా వడ్ల గింజ వేయమన్నాను. అయినా అవన్నీ పట్టించుకోవద్దు. ఒక్కసారి తాత అని పిలువురా అని ఆయన అడగమను. చెత్త కొట్టుడు కొట్టి బూతులు తిట్టి తాతయ్యని కూడా చూడకుండా వాతలు పెట్టి పంపించకపోతే నేను తాగే చీప్ లిక్కర్ కాదు. అలా కాకూడదనే కదా నిన్ను పిలిపించింది. నీ కాళ్ళు పట్టుకుంటాను. నేను చేసిన తప్పు నా బాబుకు తెలియకూడదు. ఇదిగో జరిగింది ఏదో జరిగిపోయింది, జరగబోయేది ఆలోచించు. అడ్డాల్లో తెచ్చిన బిడ్డను గడ్డాల దాకా పెంచా. నేను షోడా మానేసి వాడికి స్టోర్ పాలు తాగించా. బట్టలిచ్చాను, తిండిచ్చాను. నేను తాగేది చీప్ లిక్కరే, కానీ ఒక్కొక్క గ్లాస్ తగ్గించి వాడిని 4వ క్లాస్ దాకా చదివించా. ఇన్ని త్యాగం చేశాక చేతికి అందొచ్చిన బిడ్డని నీ చేతిలో పెట్టమంటావు? నువ్వే చెప్పు. నా మనవణ్ణి నాకు ఇవ్వటానికి నీకెంత కావాలో చెప్పు. ఏదో కకృతిపడి 1,00,000-2 లక్షలు ఒప్పుకుంటే ఆ తర్వాత ఏం చేస్తాం? 6 నెలలు బ్రతికి ఆ తర్వాత ఆత్మహత్య చేసుకోవాలి. బావద్దు, మీరే చెప్పండి. పోనీ నీ రేటెంతో చెప్పయ్యా. నా రేటా? వాడి రేటు 10 కోట్లు ఇవ్వమంటావా? గుండెల మీద ఆడించి వీపి మీద ఎక్కించుకుని ఏనుగాట ఆడించిన దేవుడిచ్చిన బిడ్డకి 10 కోట్ల? వద్దు సార్, నేను పెంచిన పేగుని తెంచొద్దు. పోనీ 20 కోట్లు? అంటే ఇందాక 10, ఇప్పుడు 20 కలిపా. అయ్యా ఆ మాట చాలు. 30 అన్నారుగా, ఆ మాట చాలు. పెద్ద ఆయన ఇంకా ఏడిపిస్తే ఆ దేవుడికి నచ్చదు. ఈ పెంచిన ప్రేమ ఏముందండి, రక్తపాసమే గొప్పది. నేనేదో ఊరికే పెంచా, ఏదో ఇంటి పనికి రోజుకో క్వార్టర్కి పనికొస్తాడని. ఇలా మందు ఫ్యాక్టరీకి ఓనర్ చేస్తాడని ఎవరికి తెలుసు? ఇదిగా మీ మనోడిని మీరు ఉంచుకోండి, నాకిది చాలు. నీకు బిడ్డ విలువ తెలియదురా? నీకు డబ్బు విలువ తెలియట్లేదే. మనం వదిలించుకుందామన్నా జిడ్డుగాడు మనం వదిలిపోడే. ఆ మాత్రం బుర్రుంది ఇక్కడ. వాడు వదులుకోడు, మనమే నెట్వర్క్ చేసి వదిలించుకోవాలి. దానికి మీ కోఆపరేషన్ కావాలి. వాడు వచ్చేసాడు. ఇదిగో ఈ సీన్ లో నువ్వు హీరో, నువ్వు హీరోయిన్, నేను డైరెక్టర్. నువ్వు విలన్ కాబట్టి నీకు డైలాగ్ లేవు. గొంతెత్తావో గొంతుకొస్తా. వదినా, ముసల్ది ఇంటికి కావాల్సిన పచారీ సామాన్లు లిస్ట్ ఇస్తానంది. ఏది? నాకేం తెలుసు ఆ ముసల్ది ఎప్పుడు వస్తుందో ఎక్కడ వస్తుందో? నేను అందులో చూసానా? ఏంటది నా చిరాగ్గా ఉన్నావు? ఓహో, సారీ ఫాల్ తీసినట్టే మర్చిపోయానా? ఈవేళ మర్చిపోలేదుగా. ఇదిగో ఈ ఫాల్స్ ప్రేమలో నాకొద్దు, నువ్వే ఉంచుకో. వదినా, ఏంటే వాడిని చేపట్టుకున్నాడు? అన్నయ్య అబ్బే అలాంటిదేం లేదండి. ఏమీ లేదా? ఏమే అన్నయ్య? అరే మీరు తప్పండి సార్, నేను మా బంగారంతో మాట్లాడతాను. ఏమే ఏమీ లేదా? ఇంకా లేదా? సూపర్ అన్నయ్య, నీ కుసకుసలు నేనేం అనుకున్నావా? సరదా చూడదనుకున్నావా? అన్నయ్య మళ్ళీ ఆ మాట అంటే తప్పేస్తా. ఏంట్రా ఏమైంది? పాపం బిడ్డను పట్టుకుని గొడ్డును కొట్టినట్టు కొడుతున్నావు. ఏం జరిగిందో నీ కోడల్ని అడుగు. అన్నయ్య, నన్నేమైనాను కానీ వదిని మాత్రం ఏమన్నదన్నయ్య? నేను ఏమీ అనలేనగా నీ ధైర్యం. ఇల్లు నడుస్తుందా నీ వల్ల, ఇంట్లో బతుకుతుందా నీ వల్ల. నీ కళ్ళల్లో ఒకటి, కడుపులో ఒకటి, నీ మాటల్లో ఒకటి, మనసులో ఒకటి, నీ చూపులో ఒకటి, చేతల్లో ఒకటి. అయ్యయ్య, మన బంగారం బాగలేకపోతే కంసాలి మాత్రం ఏం చేస్తాడ్రా? అమ్మ బంగారం వాడేలాగూ బజారు బెదలతో తిరిగి బేవర్సి పనులు. తప్పునా? తప్పు. చిన్నప్పటి నుండి మీ ముందు పెరిగానన్నా, మీ మధ్య తిరిగానన్నా. ఎప్పుడైనా ఎవరితోనైనా మర్యాద తప్పేనా? నీతి తప్పి ప్రవర్తించానా? ఇది నా ఇల్లు నాన్న, మీరంతా నా వాళ్ళు. అందులో ఆవిడ నా వదిలే. అమ్మ తర్వాత అమ్మ. ఆ విలువలు అమ్మంటే ఎవరో తెలిసిన వాళ్ళకి, అమ్మ దగ్గర పెరిగిన వాళ్ళకి ఉంటాయిరా. నిజమే, ఒక్కొక్క జంతువు ఒక్కొక్కలాగా ప్రవర్తిస్తే మనిషి మాత్రం అన్ని జంతువుల్లా ప్రవర్తించగలడు. నిరూపించావు. బామ్మ, నాన్న, నాన్న చూడు. చెప్పింది నిజమేరా. పశువులు ఎలాగైనా ప్రవర్తిస్తాయి. అనుభవం మీద చెప్తున్నాడు. ఎన్నాళ్ళు వెనకేసుకొచ్చావుగా, ఇప్పుడు తెరుచుకున్నా కళ్ళు. ఎప్పుడరా నీకు అన్నయ్య? నా తండ్రికి పుట్టేవా? నా తల్లి పాలు తాగి పెరిగావా? నాన్న, వీడు ఇంట్లో ఉన్నంత కాలం నాకు మనశ్శాంతి లేదు. ఉంటే వీడైనా ఉండాలి, నేనైనా పోవాలి. ఎవడో గాలి కొట్టుకొచ్చినారట, గాడి కోసం నువ్వు ఎందుకురా బయటికి వెళ్ళాలి? నువ్వు నీ భార్య సంతోషంగా ఉండాలంటే మనిషి అయితే వాడే పోతాడు. నిన్ను అన్నయ్య అనిపించినందుకు నాకే సిగ్గుగా ఉంది.
బామ్మ చూడవే. ఎందుకురా ఇంకా ఎందుకురా? ఇంత అవమానం జరిగిన తర్వాత కూడా చిక్కలేదు నీకు. పోరా పో. బామ్మలాగా అసలే నువ్వు బాధపడతావేంటన్నా? నిన్ను దూరం చేసుకున్నందుకు వాళ్ళు బాధపడాలి. ప్రేమగా నోట్లో మొదలు పెడితే వెళ్ళు కొరికేసి మింగేసే జాతర అది. వద్దు బాబాయ్, నన్ను ఎన్ని మాటలు అన్నా వాళ్ళు నా వాళ్లే బాబాయ్. అనుకో, వాళ్ళు నీ వాళ్ళే అనుకో. వాళ్ళందరూ కలిసి వెన్ను మీద కత్తి తొక్కిస్తే నీకు వెన్న పోస్ట్ రాసినట్టే ఉంటది. అరే ఆ మాత్రం తెలుసుకోకపోతే ఎలా? వాళ్ళు నా వాళ్ళని నువ్వు అనుకుంటున్నావు. అదే మాట్లాడాలనుకుంటే ఇట్లా చేసేవాళ్ళ? లేదురా బాబాయ్, ఎక్కడో పొరపాటు జరిగింది. నేనే ఎక్కడో ఏదో పెద్ద తప్పు చేసి ఉంటాను. తప్పు చేసింది నువ్వు కాదన్నా. అవును బాబు, తప్పు చేయడం అనేది మీ రక్తంలోనే లేదు. మీరు తప్పు చేశారు అని ఎవరైనా అంటే అది వాడి పొరపాటు. మీరు నేనెవరినో తెలుసుకునే ముందు నువ్వెవరివో నీకు చెప్పాలి. నువ్వు ఎవరూ లేనివాడివి కాదు. నీకోసం ఎదురు చూసే నీ వాళ్ళు నీకున్నారు. ఏమిటి మీరు అనేది? ఆయనే స్వయంగా వచ్చి నీ కాళ్ళ మీద పడి క్షమించమని అడగాలని అనుకున్నాడు. పరిస్థితి అంతవరకు రాకూడదని నేనే వచ్చాను. ఆయన పెద్దరికాన్ని నువ్వు గౌరవిస్తావని, చిన్నవాడిపైన పెద్ద మనసుతో ఆయన్ని క్షమిస్తావని. అలాంటి వాళ్ళని క్షమించడం కన్నా మహాపాపం లేదు. అలా అనకండి అయ్యా. తాతగారు చాలా ఆపదలో ఉన్నారు. ఆయన పరిస్థితి నువ్వు కాకపోతే ఎవరు అర్థం చేసుకుంటారు బాబు? ఏంటో అర్థం చేసుకునేది? ఒకడేమో పుట్టగానే పేకలోకి చంపేమన్నాడు, రెండో వాడేమో డబ్బు కక్కుతు పడి పెంచి పెద్ద చేసి మెడబట్టు బయటకు కట్టాడు. ఆ పెద్ద ఆయన రమ్మంటున్నది మనవడి మీద ప్రేమతోనా, ఆయన ప్రాణాలు కాపాడటం కోసమా? ఈ వయసులో ఇంకా ఆయన ప్రాణాల మీద ఆయనకు ఆశ ఉంటుందయ్యా. ఆయన రమ్మంటున్నది నీ చెల్లెల కోసం. చెల్లె? అవును. ఒక తల్లి బిడ్డలు కాకపోవచ్చు, కానీ ఒకే తండ్రి రక్తాన్ని పంచుకుని పుట్టిన బిడ్డలు మీరిద్దరు. తన అన్న బతికే ఉన్నాడని తెలిసి పరిగెత్తుకు రావాలనుకుంది, కానీ ఆ అమాయకురాలికి అదృష్టం లేకపోయింది. తాతయ్య తప్పేదన్నా చేస్తే క్షమించన్నయ్య. నువ్వు కాదంటే వాళ్ళు మమ్మల్ని బతకనివ్వరు, చంపేస్తారన్నయ్య. నాకు బతకాలనుంది, తాతయ్యని బతికించుకోవాలనుంది. ప్లీజ్ అన్నయ్య. వద్దమ్మా, వద్దు వద్దు. ముగ్గు మొహం తెలియని మనిషి వచ్చి అడిగితేనే చేతనంత సహాయం చేసే మనిషి తోడబుట్టిన చెల్లెలు నువ్వు చేతులు జోడించి అడగాలమ్మా. బాధపడకమ్మా, నేనున్నాను. భయపడుకో. అమ్మలా వాడుకుంటావో బొమ్మలా ఆడుకుంటావో నీ ఇష్టం. నేనున్నాను రా, నీకు నేనున్నాను. రా బాబు, తాతగారి దగ్గరికి వెళ్దాం. రాను. ఆ పెద్దరాజు గారి తల తీసి తాతగారి కాళ్ళ ముందు నుంచి అప్పుడు మనవడిగా నన్ను నేను పరిచయం చేసుకుంటాను. పెద్దరాజు! థ్యాంక్ యూ నా ఫోన్ రిసీవ్ చేసుకున్నందుకు. నువ్వు నా ఇంటికి వెళ్ళావు, నేను నీ ఇంటికి వచ్చా. నా తల తీసుకెళ్లి మీ తాత కాళ్ళ ముందు పెట్టి పెద్ద మొగాడని నిరూపించుకుందామనుకుంటున్నావా? పెద్దిరాజు అంటే నా తమ్ముళ్ళలాగా తల దించేవాడు కాదురా, తల తీసేవాడు. నీ తాత శవాన్ని నీ కళ్ళ ముందు పడేసి పెద్దరాజు అంటే ఏంటో నేను నిరూపించుకుంటా. ఎరా, సంతకం పెట్టి పేపర్స్ పంపించరా అంటే కత్తిచ్చి మనవాడిని పంపిస్తావా? నీకు కావాల్సింది సంతకమేగా, పెడతాను. ఒకప్పుడు నీ సంతకం కావాలరా, ఇప్పుడు నీ శవం కావాలరా. రే, ఇప్పుడు ఇది డబ్బు మ్యాటర్ పోయి ఈగో ప్రాబ్లం అయిందిరా. ఆ కాస్తి కంటే ఈగో ఎక్కువ, నీ తెలుసు కదా. మా నాన్న ఫ్రెండ్ కదా, నిన్ను నోరారా బాబాయ్ అని పిలిచాను కదరా. సార్, ఫ్లైట్ ఏమైంది? సారీ బాబాయ్, బోర్డింగ్ పాస్ కూడా తీసుకోలేదు. నువ్వు పాస్ అయిపో. నేను చిన్న పని చూసుకుని వస్తాను, మీరు ఎయిర్పోర్ట్ వచ్చి కలవండిరా. ఏమిటి తాతయ్య? తాతయ్య బాబు, బలి. అమ్మా,
ఇక నుంచి నీకు అమ్మైనా నాన్నైనా అన్ని అన్నయ్యే. బాబు తాతయ్య చెల్లికి నా ప్రేమనే కాదు, అవసరమైతే నా ప్రాణాలు ఇచ్చానే కాపాడుకుంటారు తాతయ్య. బాబు అర్థం కావట్లేదా? చంపేస్తా. అయిపోయావు కత్తిరాజు, అయిపోయావు అయిపోయావు నా కొడక. నాకు వాయిస్ తెలుసు. కత్తిరాజు, కత్తిరాజు, అయిపోయావు నా కొడక. నేను అరెస్ట్ చేయండి, అరెస్ట్ చేయండి, నేను అరెస్ట్ చేయండి, అరెస్ట్ చేయండి. నన్ను బయటికి తీసుకెళ్ళండి రా, తీసుకెళ్ళండి రా. ఈజీగా తీసుకెళ్ళడానికి మీరు దూరింది గుళ్ళో కాదు, జైల్లో. అది మంచి టైం చూసుకుని కోర్టు టైం అయిపోయాక దూరారు. మీ అంతటి మీరే జైల్లో దూరి అనవసరంగా నేరాన్ని ఒప్పుకున్నారు. చంపుదా నేను దూరకపోతే ఓపిక పట్టండి సార్. వాడి దెబ్బలకి బ్రెయిన్ పని చెయ్యకే కదరా, క్షణిగా విషయంలో దూరిపోయండి రా. తీసుకెళ్ళండి రా, బయటికి తీసుకెళ్ళండి రా. మీరే వచ్చి లొంగిపోయాక బయటికి తీసుకురావాలంటే కొంత టైం పడుతుంది సార్. నేను జైల్లో ఉండలేను. ప్రతి క్షణం వాడే గుర్తొస్తున్నట్రా. వాడు లేబర్ జనాలతో వచ్చి జైలు గొడవలు బద్దలు కొడుతున్నట్టు నా కుండల మీద కూర్చున్నట్టు వద్దరా. నరకం రా, బయటికి తీసుకెళ్ళండి రా. పాపం పుల్లా ఉండేవాడు, మలేరియా వచ్చిన చంటి పిల్లాళ్ళు అయిపోయాడు. ఏమన్నా హెల్ప్ చేయండి. నువ్వు ఉండవయ్యా బాబు. సార్ దూరంగా ఉండు సార్. నా పరపతంతా ఉపయోగించి కావాలంటే వేరే ఊరు జైలుకి షిఫ్ట్ చేయిస్తాను. ఆ పని చెయ్యి. నా బ్రెయిన్ స్ట్రాంగ్ అయ్యేదాకా వాడున్న ఊళ్ళో నేను ఉండకూడదు. వెంటనే హైదరాబాద్ జైలుకి ట్రాన్స్ఫర్ చేయించు. హైదరాబాద్ పెడుతున్నావా? అవును కొండన్న, ఈ ఇంట్లో ఉంటే తాతగారి జ్ఞాపకాలను మల్లిక మర్చిపోలేదు. వాతావరణం మారితే గానీ మల్లిక కోలుకోదు. హైదరాబాద్ తీసుకెళ్లి మల్లికకు ట్రీట్మెంట్ ఇప్పిస్తాను, అక్కడే చదివిస్తాను. కానీ పెద్దిరాజును కూడా హైదరాబాద్ జైలుకే పంపిస్తున్నారట. వాడు ఉన్న తోటి మీరు ఉంటే కాదు, ఉండి తీరాలి. వాడికి నా గాలి తగిలి ఊపిరి ఆడకూడదు. దగ్గరే ఉన్నానన్న భయంతో వాడు గజగజలాడాలి. క్షణం క్షణం వాడి గుండె జారిపోవాలి. నా మాటే కాదు, నా నీడ కూడా వాడిని గడగడలాడించాలి. నీ ధైర్యమే నీకు కవచం. మీ తాతగారికి హైదరాబాద్ లో కాలనీ ఉంది. చాలా కాలంగా దాన్ని ఎవరూ పట్టించుకోలేదు. నువ్వు అక్కడే ఉండు.
నా కోసం తన జీవితాన్ని వదులుకుని వచ్చి నా వల్లనే ఆపదలో పడ్డాడు. బాధపడకమ్మా. ఆడపడుచు సుఖాన్ని కోరుకునేవాణ్ణి ఏ ఆపద ఏమీ చెయ్యలేదు. సిస్టర్, ఇతనికి ఇక్కడ ట్రీట్మెంట్ ఇస్తున్నట్టు ఎవరికి తెలియకూడదు. డాక్టర్ గారు, మురళి నీకోసం ఎదురు చూస్తున్నాను. హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్. గుడ్ ఈవినింగ్ డాక్టర్. నమస్కారం జడ్జి గారు. కంగారు పడక మురళి, డాక్టర్ గారు చెప్పారు కదా ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్ అని. అతను కోమా నుంచి బయటపడగానే అతను ఇచ్చే స్టేట్మెంట్ చాలు నువ్వు ఈ కేసు నుంచి బయటపడటానికి. ఎందుకైనా మంచిది అప్పటి వరకు నువ్వు బయటకు కనిపించకు. నీ మీద షూటెడ్ సైట్ ఆర్డర్స్ ఉన్నాయి, జాగ్రత్త. నువ్వు ఐజీవని పోలీస్ పద్ధతిలో ఆ మురళి గాడిని లేపిస్తావని నీ ప్లాన్ ని నమ్మి నేను ఫాలో అయ్యాను. ఇప్పుడు చూడు, ఆ డీసీపీ సచ్చాడు లేదో తెలియదు, ఆ మురళిగాడు ఎక్కడ ఉన్నాడు తెలియదు. నువ్వు అరేంజ్ చేసిన ముగ్గురు సీఎల్ నాకు ఫోన్ చేసి డబ్బు కోసం బ్లాక్మెయిల్ చేస్తున్నారు. నీకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా నువ్వు పట్టించుకోవడం లేదు. ఇప్పటి నుంచి ఆ ఇన్స్పెక్టర్ల బాధ నీకుండదు. ఏ ఒక్కసారి అటు చూడు. ఇక నువ్వు ప్రశాంతంగా ఉండు బావా. వీడు సరే, ఆ మురళిగాడిని పైకి పంపించిన తర్వాతే మనం ప్రశాంతంగా ఉండేది. మరి వాటిని బయటికి రప్పించడం ఎలా? నువ్వు షాక్ అవుతావు నాకు తెలుసమ్మా, కానీ నిజం చెప్పకపోతే నాకు షాక్ పడద్దే. మురళి ఎలాంటి వాడు కాదు. ఆ అమ్మాయి ఎలాంటిది? అయస్కాంతం లాంటి అమ్మాయి టచ్ లో వస్తే ఉక్కు ముక్క లాంటి కుర్రాడు అతుక్కోక ఏమవుతాడు చెప్పు. నేనంటే మురళికి ప్రాణం. తన మనసు మారదు. మనసు మారక్కర్లేదు, బాడీ మారుద్ది. దాంట్లో టెంపరమెంట్ మారుద్ది, టెంపరేచర్ మారుద్ది. నువ్వు తొందరపడలేదనుకో పెళ్లి కూతురు మారుద్ది. నేను నమ్మను. నువ్వు నమ్మవు, నువ్వు పిచ్చి పొప్పోయి అదో బిల్లు బొప్పాయి. ఎవరితే ఇక్కడ అష్టలక్ష్మి? నేనే. నీకేమైనా కష్టమా? షట్ అప్. మురళి ఎక్కడ? చెట్లు, పుట్టలు, కొండలు. ఎక్కువ మాట్లాడదు. మురళికి నీకు ఏంటి సంబంధం? నీకు మురళికి ఏంటి సంబంధం? కేక్ కి లిప్ కి ఉన్న సంబంధం. బర్త్డేకి ఆయన ఫోటో కేక్ పెట్టింది కదా అది. ఇప్పుడు చెప్పు, మురళికి నీకు ఏంటి సంబంధం? I will kill you. మాగల్లో బుల్లెట్స్ నీ చేతిలోకి ఎలా వచ్చాయి? మేం కూడా తన దగ్గర నుంచే కొంచెం కొంచెం నేర్చుకున్నామండి. చూస్తాను. ఏంటి మా పెళ్ళ? హలో హలో, బుల్లెట్స్ ఏంటో నువ్వు చెప్పింది? అవునన్నయ్య, వెంటనే నా పెళ్లికి ముహూర్తాలు పెట్టించండి. ఎవరితో? మీకు నచ్చిన వాడితో, మీరు నిర్ణయించిన వాడితో వెంటనే నా పెళ్లి జరిగిపోవాలి. ఆ మురళి నన్ను మోసం చేశాడు. ఇక నుండి ఈ ఇంట్లో ఆ మురళి పేరు వినిపించకూడదు. మీ పగే నా పగ. వేరే వాడితో పెళ్లి సెటిల్ చేయండి. శబాష్ శబాష్, ఇప్పుడు మా చెల్లవి అనిపించాం. నా ప్రెస్టేజ్ నిలబెట్టావు. వాడు ఎక్కడ ఉన్నాడు, ఎలా బయటికి రంపించాలో తెలికి చేస్తున్నా. ఇప్పుడు ఇప్పుడు దొరికాడు. అమ్మా అసలు ఏం బుల్లిరాజు, చిన్నరాజు వెరీ హ్యాపీ రా. చెల్లి పెళ్లికి ఓకే చెప్పేశాను. మురళి గారితో పెళ్లికి ఓకే చెప్పేశావా? మట్టి మట్టి మురళి గాడిని లేపులేకతో కొట్టి మన ఐజీ కొడుకుని చేసుకోవడానికి ఒప్పుకుంది. అర్థమైందా? మట్టి మట్టి. వెరీ గుడ్ సార్. ఈ విషయం మురళికి తెలిస్తే ఎక్కడున్నా పెళ్లి ఆపడానికి వస్తాడు. పెళ్లి కొడుకు ఎవడు? ఐజీ కొడుకు. పోలీసులు పెట్టును కలిసినట్టు కాల్చేస్తారు, లేదంటే మనం చంపేస్తాం గ్యారంటీ. అది ఈ జన్మలో జరగదు. మురళి అంటే పీపీపీ ఊదుకునే గొట్ట అనుకున్నారా? ముద్దు చేస్తే మురళీకృష్ణుడు, బతిమాలితే బాలకృష్ణుడు, విర్ర వీగితే వీరభద్రుడు. ఎవడను రానా? బాబోయ్, ఎంత మంచి మనిషి. పరిచయం కాకుండానే రా అన్నావంటే ఎంత అభిమానం, ఎంత కలుపుగోలుతున్నాం. ఒరే ఇక నుంచి నేను రా అంట. అరే రానా? ఒరే ఫ్రెండ్షిప్ రా. రా చెప్తా. నీకు నాకు అగ్రిమెంట్ కుదిరితే 3 గంటల్లో మురళిగాడిని తీసుకొచ్చి నీకు అప్పగిస్తా. అసలు ఎవడ్రా నువ్వు? అది నీకు అనవసరం. మాకు డబ్బంటే ప్రాణం, మురళిగాడికి మేమంటే ప్రాణం. నీకు కావాల్సింది మురళిగాడి ప్రాణం. 20 కోట్లు ఇస్తే రప్పిస్తా. మురళి దగ్గరికి తీసుకెళ్తానంటే వచ్చాను, ఇక్కడ తీసుకొచ్చావేంట్రా? నిజం చెప్తుంది, వస్తావా ఏంటి? నువ్వు కాస్త మూస్తావా? ఏమిటా ఈ దుర్మార్గం? ఆవిడెవర్రా? నా కన్న తల్లిరా, భవిష్యత్తుకు పెద్ద చిల్లి. సరే సరే, ముందు బిజినెస్ గురించి మాట్లాడు. వీడేవడ్రా? నా కొడుకు. ఇలాంటి ప్లానింగ్ లో దొంగ నా కొడుకు. చిచి, ఈ వెధవ డబ్బు కోసం ఎంతకు తెగించావురా? అలవాటైపోయింది, ఏం చేయమంటావు? ఇదిగో మా వాల్యూ నీకు ఇంకా తెలీదు. మమ్మల్ని కిడ్నాప్ చేశామని మురళికి న్యూస్ పంపించు. 24 గంటల్లో లొంగకపోతే మమ్మల్ని అందరినీ చంపేస్తానని బెదిరించు. అంతే. పాతాళంలో ఉన్న పైప్ లైన్ వేసుకుని వచ్చేస్తాడు. నిజంగా చెప్పరా? వాడికి మీరంటే ఎంత ప్రేమ? సార్, మీ చెల్లి పెళ్లి ఆపడానికి వస్తాడో లేదో కానీ మేము ప్రమాదంలో ఉన్నామంటే గ్యారంటీకి వస్తాడు సార్. అదే వాడి వీక్నెస్ పాయింట్. అంత నమ్మకమా? రే నీకు తెలీదు, మా కోసం ఏమైనా చేస్తాడు. అయితే ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాంరా. చెప్పరా? ముందు మీలో ఇద్దరిని షూట్ చేసి వాడికి పంపిద్దాం. నువ్వు చెప్పేది నిజమైతే పరిగెత్తుని వస్తాడు. ఎంత పెద్ద ఫినిషింగ్ టచ్ ఇచ్చావరా. సూపర్.
అయితే నాకు కూడా వాటా మిగిలేటట్టుంటుంది. వీళ్ళలో ఎవరైనా ఇతను వేసే. అలా కాదురా, ముందు నిన్నే షూట్ చేస్తావు. ఫ్రెండ్షిప్ ఇలా మోసం చేయకూడదురా. నాకు అలవాటు అయిపోయిందిరా. ఇదిగో తెలియకుండా లోపలికి వచ్చాను. నువ్వు వద్దు, నీ డీల్ వద్దు, నీ మీటింగ్ వద్దు. రాజు ఇక్కడే పడి ఉండండి. ఇక్కడ నుంచి కదిలారో కాలు చేతులు ఉండవు. డబ్బా చూపెట్టి ఇక్కడ గొర్రెలు తెచ్చాడు తెచ్చావు. ఇప్పుడు పీకల మీదకి వచ్చింది. నీలాంటి వాడికి పుట్టడమే నేను చేసిన తప్పు. చిన్నవాళ్ళం మేము, పెద్దవాళ్ళు మీరు బుద్ధి చెప్పాలి గాని మా బుద్ధిని బురదలోకి లాగి ప్రాణాల మీదకి తెచ్చారు. చాలా నోరుముయ్యండి. మీరు మాత్రం ఏమన్నా తక్కువ పాపాలు చేశారా? ఏ రోజు మురళిని అవమానపరిచి బయటికి పంపించారో ఆ రోజు మీరు చచ్చినట్టు లెక్క. మనకి తిండి పెట్టిన దేవుడి గుండెలో మంట పెట్టారు. ఆ మంట మళ్ళీ మీకు తిరిగి తగిలింది. దానికి ఎందుకు బాధపడుతున్నారు? మాడి చావంటే వాడు విల్ల కోసం వస్తే ఇక్కడ చావాలి, పెళ్లి కోసం వస్తే అక్కడ చావాలి. చావాలి గ్యారంటీగా. వీడు ఇక్కడ చూసుకుంటాడు, మీరు అక్కడ చూసుకోండి. పెళ్లిని బట్టి చావును బట్టి మనిషి ఏంటంటో తెలుస్తాంటారు. పెళ్లికి ఎంతమంది వచ్చారో చూసారా? రావాల్సిన వాళ్ళందరూ వచ్చారు, కావాల్సిన మురళిగాడు రాలేదు. వస్తాడు సార్, వస్తాడు. ఆల్రెడీ వచ్చేసాడు. ఎందుకైనా మంచిది కళ్యాణ మండపంలో ఎదుగుదాం. నమస్కారం. నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం. ఏమన్నా లేట్ అయ్యాం సార్? ఎందుకు బాబా టెన్షన్ గా ఉన్నావు? అని రప్పించడానికి ఇంత ప్లాన్ చేస్తున్నా వాడు రాలేదు. అదిగో వచ్చాడు. వచ్చావా? నీకోసమే చూస్తున్నా. ముందే చెప్పాను కదరా, తన్ని పెళ్లి కూతుర్ని చేసినప్పుడే మొగాడిలా వచ్చి మొగుడిలా తీసుకెళ్తానని. వచ్చా, తీసుకెళ్తా. మూతి మీద మీసం మళ్ళా మడతాడున్న మగాడు ఎవడైనా సరే వచ్చి ఆపండ్రా. ఇంకా చూస్తారంట. ఆగిపోయారే, షూట్ చేయండి. ఏంటి చచ్చిపోయిన వాడు తిరిగి వచ్చాడని అప్సెట్ అయ్యారా? వాడి మీద షూటర్ సైడ్ ఆర్డర్స్ ఉన్నాయి. Shut up! You idiot! నీలాంటి వాళ్ళు డిపార్ట్మెంట్ కే సిగ్గుచెట్టు. అతని మీద కాదురా, మీరు చేసిన దానికి షూటెడ్ సైడ్ ఆర్డర్స్ మీ మీద నేను తెచ్చాను రా. అంటే మమ్మల్ని కాల్ చేస్తావా? నాది పోలీస్ డిపార్ట్మెంట్ రా. నేను నమ్మంతే పోలీసులు రా. ఇక్కడున్న పోలీసుల్లో ఒరిజినల్ సత్మంతో డూప్లికేట్ సత్మంతో చూస్తావా? షూట్ దెమ్. ఏంటో రెచ్చిపోతున్నావు? నీ వాళ్ళు నా దగ్గర ఉన్నారా? చెయ్యి పైకి లేచిందో వాళ్ళ శవాలు లేస్తాయి. వాళ్ళని లాక్కురండి. లేదండి, ముహూర్తం టైంకి మేమే కరెక్ట్ గా వచ్చేసాం. చాలా థ్యాంక్స్ అండి. పెళ్లికి మంచి బట్టలు కొట్టించారు. ఎవరా వీళ్ళని ఎలా తీసుకొచ్చింది? నేనే. నువ్వా? బియ్యాల వారికి మర్యాదలు చేయకపోతే మీరు బ్యాడ్ అవుతారని నేనే చేయించాను. ఏంటి నువ్వు వాగేది? మురళిని రప్పించడానికి పెళ్లి పేరుతో మీరు ప్లాన్ చేశారు. మురళిని రప్పించి అతని చేతులతోనే తాళి కట్టించుకుందామని నేను పెళ్లి కొప్పుకున్నాను. నన్నే మోసం చేస్తావా? నన్నే? నువ్వే కదా వాళ్ళ కాపలా పెట్టావు. ఎలా వచ్చారు? సారీ అన్నయ్య, ఒక్కగానొక్క చెల్లెలు కంట తడి పెట్టుకుంటే చూడలేక వీళ్ళని నేను వదిలేయమని చెప్పాను. మట్టిలో కలిపేయండి. నువ్వు రావే. చేసుకో చేసుకో దీని చేసుకో దీని చేసుకో చేసుకో. వీడు చచ్చింది నీ చేతిలోనే, కానీ చట్టం దృష్టిలో నా చేతిలో చావాలి.
బాధపడకమ్మా. ఆయన కూడా చాలా పాపాలు చేశాడు. ఈ చావే ఆయనకి ప్రాయశ్చిత్తం. తప్పుగా అర్థం చేసుకోకు. ఈ పెళ్లికి నేను తొందర పెట్టడం కోసమే అలా ర్యాష్గా మాట్లాడాను. మురళి నాకు మంచి ఫ్రెండ్. మురళికి భార్యవే నువ్వే. నాకు ముందే తెలిసింది. అందుకే సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకున్నాను.